మీరు ఆ సాంగ్ రాసిన తర్వాతనే ఆయన గెలవడానికి ముఖ్య కారణం అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆయన గుర్తొచ్చే మొదటి పేరు చివరి పేరు కూడా నేనే ఉంటాను ఆయనకి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. కేసీఆర్ పైన కూడా మీరు సాంగ్ రాశారు కానీ అప్పుడు అవును ఏ పల్లె పిల్లోడు కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలివది ఏనాడో కాలమంతా ఇప్పుడు ఆ పార్టీ మనకు నచ్చలేదని అందులో ఉన్న గొప్ప నాయకులను మిస్ కాకూడదు నా సిద్ధాంతం. ఎందుకు పర్టికులర్ గా మెసేజ్ ఓరియంటెడ్ తీసుకుంటారు? కమర్షియల్ సాంగ్స్ మాస్ సాంగ్స్ ఇవన్నీ నేను చేయగలను కానీ సరే అన్నతమ్ముల పాట మా వ్యూవర్స్ కోసం కొంచెం పాడతారు. ఆడపిల్లవైనా అన్నదమ్ముల పాట నీకు ఎక్కడం అది మళ్ళీ మళ్ళీ అడగడం. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటి ఇంకేడా దొరకలేదు. అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నా దగ్గర ఉంటలేడు నా దగ్గర రావట్లేడు నేను ఫీల్ అవుతున్నాను అందుకే తమ్ముడా అని అందుకే అన్న పాడుతున్నది. ఆ 4 రోజులు 5 రోజులు నాకు సరిపోలేదు అందుకే అతను. ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు. శరద మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరని. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మన తెలంగాణ యాస యూజ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఈ నడుములోని మడత చూస్తే బాణోనికే వనిత. ఆమె అనసూయం చూసినాడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు. ఇది సార్ అదే ఫ్యూచర్లో డైరెక్షన్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని? నేను నువ్వే ఇందాకన్నావు 3 ఉన్నాయన్నావు. కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో ఎనకన కన్నీరెంతుందో. ఉన్నవాడికి 100 రకాల కష్టజీవికి పస్తులు ఎలా. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అదొక ఇంటర్వ్యూ లాగా అలా బోర్గా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మంచి విషయాలు ఎక్కడ మిస్ అవుతారో. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. లంచ్ చేశారా? చేసిన జస్ట్ ఇప్పుడు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి గురించి మీరు పాడిన సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే సార్ బయట ఒక టాక్ ఏంటి అంటే మీరు ఆ సాంగ్ రాసిన తర్వాతనే ఆయన గెలవడానికి ముఖ్య కారణం అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మీతో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కలవడం జరిగిందా? నేను అన్నకు 10 years నుంచి ఉన్నాను అందరు తెలిసిందే అన్ని ఇంటర్వ్యూలో చెప్పిన. సో ఆయన ఇప్పుడు తెలంగాణ పులిబిడ్డ 2 3 రంగుల జెండా వరకు ఇంద్రవెల్లి కొండల్లో దండు కదిలిందో ఆయన సభ ప్రారంభించిన ఇంద్రవెల్లిలో కూడా ఎప్పుడు అన్నకు పాట అవసరం ఉన్నా నేను ఆయన గుర్తొచ్చే మొదటి పేరు చివరి పేరు కూడా నేనే ఉంటాను ఆయనకి. సీఎం కలిసారా సార్? మాట్లాడారా? సీఎం మాట్లాడాను ఫోన్లో. నేనేందంటే ఇక నాకు అన్నకున్న అనుబంధంతో ఇప్పుడు ఆయన సీఎం అయితే ఆయన ఆ 10 ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల నేను వెళ్ళి ఊరికి అందరిలాగా అలా ఒక సెకండ్లో ఫోటో దిగేసి బొకే ఇచ్చేసి మాట్లాడితే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. అన్న నాకు పురుసత్తుగా టైం ఉన్నప్పుడే పిలువు ఓ అర్ధగంట నేను నీతో కూర్చోవాలని చెప్పి నేను కింద బ్రదర్స్ వాళ్ళకి చెప్పాను. సో ఆ టైం పాపం ఆయన ఇప్పుడిప్పుడే కదా అన్ని సెట్ చేసుకుంటున్న ప్రాసెస్లో టైం దొరకట్లేదు. నాకు తెలిసి 1 weekలో ఎప్పుడో దొరుకుతుంది. తను చెప్పడం జరిగిందా లేదా మీరే ఓన్గా సృష్టించి అవి లిరిక్స్ అవి రాశారా? అన్ని పాటలకి అన్న పిలుచుకొని గంటలు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినవన్నీ చాలా ఉంటాయి ప్రతి సాంగ్కి. ఈ సాంగ్ మాత్రం ఏంటంటే అప్పటికి అన్నకి పీసీసీ అయ్యే టైము రేపు ప్రమాణ స్వీకారం చేసి రోజు ఇదే ఇప్పుడు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్న ఈ సోఫాలో ఉన్న ఇదే ప్లేస్లో కూర్చొని అన్నకి రేపు పాట కావాలి కదా ఆయన ప్రమాణ స్వీకారానికి. సో అప్పటిదాకా తనని టీడీపీ లేకపోతే ఇంకే వేరే పార్టీ నుంచి వచ్చిన అందరూ అలాంటి టాకే ఉండే. ఇంకా కాంగ్రెస్ వర్గాలు అతన్ని ఓన్ చేసుకోలేదు. సో అలా ఓన్ చేసుకునేలాగా ఆ పాటతోటి ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలాగా ఏం చేయాలని చాలా ఒక 2 hours బాగా ఆలోచించి టకటక వరదలాగా ఆల్రెడీ అన్న మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ముందు. ఈ పాటకు పర్టికులర్గా కూర్చొని నాకు ఏం చెప్పలేదు కానీ బిఫోర్ సాంగ్స్కి చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా నా బ్రెయిన్లో ఉండిపోయింది. సో ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. అండ్ మనం ఫాలో అవుతాం, మనం కోరుకుంటాం కదా. సో నాకు అత్యంత క్లోజ్గా ఉండే రాజకీయ నాయకులు రేవంత్ అన్నే మొదటివాడు. అంటే ఈరోజు ఏదో సీఎం అయ్యాడని మీకు చెప్పట్లేను, మీరు నా ఫొటోస్ అన్ని చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. 2015లో నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడంటే ఓకే. ఆ రోజే నాతో తెలంగాణ పులిబిడ్డ పాట చేయించుకున్నారు కదా. సో ఆ అనుబంధం ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నది ఆయననే కాబట్టి అన్న ఎప్పటికైనా విజయం సాధించాలి అని ఒక పాట కూడా చేసాం మధ్యలో, కథాగానం రేవంత్ అన్న, దాంట్లో కూడా చెప్తాం
చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చేయెత్తి నీ మనసారా జయకొడుతుంది, ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం ఫలించి నేను శిఖరం చేరుస్తుంది అని ఒక పదం ఉంటుంది. జస్ట్ 1 year బ్యాక్ ఆయన బర్త్డేకి. సో ఆ రోజు నేను ఆ పాటలో ఎండింగ్లో చెప్పా, అదే నిజమైంది. అంటే మనస్ఫూర్తిగా లోపల నుంచి చెప్పాను. అది 3 రంగుల జెండాలో కూడా ప్రతి పదం నా మనసులోంచి, నా హృదయంలోంచి అన్న కోసం ఉప్పొంగిన పాటే. అందులో మీ ఫేవరెట్ లైన్స్ ఏమైనా ఒక 2 మా దాడులన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతన్న, అంతకంత ఎత్తుకు ఎదిగాడో అసలాట నేడే మొదలంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు అని ఒక లైన్ ఉంటుంది. అంటే అంత మాస్ పాటలో అంత అందరినీ ఒక హిస్టీరియా వచ్చినట్టు ఊగించే పాటలో కూడా అన్నకు సంబంధించిన చిన్న సింపతి లైన్స్ ఉంటాయి. అంటే దాడులు ఎన్ని జరుగుతున్నాయని ఆయన దడవలేదు. ఒక సీఎం రేంజ్ వాళ్ళు ఆయన టార్గెట్ చేసినా కూడా ఆయన దడవకుండా తన అంతకంతకు ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోయాడు. అందుకే ఆయనకి చరిత్ర ఈరోజు నమస్కరించింది అన్న సెన్స్ దాంట్లో ఉంటుంది. నేను ఏ పాట చేసినా కూడా కొన్ని అది జనరలైజ్ కూడా ప్రజలకు ఉపయోగపడే అంశాలను నేను పెడతాను. అది పొలిటికల్ సాంగ్ అయినా. సో అందులో పోరాడే ప్రతి యోధుడికి ఉపయోగపడే పదాలు కొన్ని ఉంటాయి. అవి సార్ మరి పాడడం ఎందుకు పాడలేదు? అంటే సెట్ అవ్వదు అనిపించిందా? నేను బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే పొలిటికల్ సాంగ్స్ పాడను. నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఫ్యాన్స్ అని అనడం కంటే కూడా ఒక ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు. చరణ్ అర్జున్ అన్న వాడితే అంటే 100 మంది ఉంటే 99 మంది లేకపోతే 90 మంది 80 మంది నాకు తెలిసిన వాళ్ళు నా పాట ఫాలో అయ్యే వాళ్ళు నేను చెప్పను. కానీ 9 మందే ఉండొచ్చు అందులో. కానీ ఆ 9 మంది డై హార్డ్ ఉంటారు, పిచ్చిగా ఉంటారు. సో వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండదు. సో ఎక్కడో ఒక పార్టీకి సంబంధించిన పాట పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళని హట్ చేసే అంశాలు ఉంటాయి దాంట్లో. అందుకే నేను మ్యాథ్స్ రాస్తాను, కంపోజ్ చేస్తాను, కానీ ఆ క్రెడిట్ కూడా పెద్దగా నేను పేర్లు వేసుకున్నవి. బట్ పాడడం మాత్రం అదొకటి నాకు కొంచెం అది ఎక్కువ మందిని స్ప్రెడ్ చేయాలి, జనాల్లో అలచాలంటే అరిచి పాడాల్సి వస్తుంది. నాది కొంచెం ఎమోషనల్గా స్మూత్గా ఉండే వాయిస్ కదా. సో అదిగాక మా నరసన్నని పెద్ద సింగర్ చేయాలి, నరసన్న బ్రాండ్ అవ్వాలి. నరసన్నని చాలామంది అంటే ఆయన ఏం సింగరు ఒకటే పాడిస్తారు ఏంటప్ప అని మా మ్యూజిషియన్స్ మమ్మల్ని అనే రోజులు కూడా ఉండే. నరసన్న కూడా చాలాసార్లు ఫీల్ అయ్యేవాడు అప్పుడు. సో లేదు నరసన్న గొంతు కోసం ఒకరోజు ఈ జనం అంతా అంటపడాలి, నరసన్నని కూడా బ్రాండ్ చేయాలి. నేను చాలా వేదికల్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అప్పుడు, ఈయనది పెద్ద రేంజ్ వాయిస్, ఇది పాన్ ఇండియా రేంజ్లో అంటే ఓన్లీ మ్యూజిక్ కోసమే ఈయన ఉండి సాధన చేసి ఉంటే మాత్రం ఓ పెద్ద రేంజ్ బాలీవుడ్ సింగర్ అంత స్థాయి ఇతనికి వస్తుంది అని ఆ రోజు నేను వేదికల మీద చెప్పేవాని. సో అంత రాకపోయినా అట్లీస్ట్ ఈ పొలిటికల్ సీజన్లో ఈ పొలిటికల్ లీడర్ల వరకైనా ఆయన ఈరోజు స్టార్ సింగర్ అవ్వడం అనేది, అందుకే నరసన్నకి అయితే ఆయనకు కూడా హెల్ప్ అవుతుంది, నరసన్న వాయిస్ అయితే బాగుంటుందని పాడించాను. ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ కాబోతున్నాయి కదా సార్, ఏమైనా సాంగ్స్ ప్లాన్ చేశారా మరి నెక్స్ట్? నేను ఎప్పుడు ఎవరికి ప్లాన్ చేయను, వాళ్ళు అడిగితే చేయడం. అదే వాళ్ళు ఎవరైనా అడగడం అట్లా అడుగుతున్నారు, కొందరు అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకి మనకు మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి పైసలు కూడా ఇచ్చి మా కోసం చేయంటే తప్పకుండా అందరికీ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి సాంగ్ ఎన్ని డబ్బులు వచ్చాయి సార్? రేవంత్ అన్న దగ్గర మేము ఎన్నడు అంటే ఆ 3 రంగుల జెండా అసలు రేవంత్ అన్నకే తెలియదు. నేను నరసన్న ఇలాగే కూర్చున్నాం. మేము అన్నకు మా వంతుగా ఆయన లక్ష్యానికి నేను యుద్ధంలో పోరాడే యోధులకు ఆయుధంలా ఉండడానికి ఇష్టపడతానని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు నాకు ఆయనలో ఆ యుద్ధంలో పోరాడే యోధుడు కనపడ్డాడు. నా పాట ఒకటి ఆయనకి ఎన్నో ఆయుధాల్లో ఈ పాట కూడా ఒక ఆయుధం అవుతుంది కదా, అయితే చాలు అనుకుని ఇచ్చాము అంత. దానికి తోడు అవతల వాళ్ళు కూడా మమ్మల్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. సో దానివల్ల మనల్ని గౌరవించి మనల్ని ఇష్టపడి మనతో మాట్లాడే మనుషులకి మనం ఉపయోగపడాలి కదా అని. సో సార్ ఏదో వేరే ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు కేసీఆర్ పైన కూడా మీరు సాంగ్ రాశారు, కానీ అప్పుడు అవును ఏపల్లె పిల్లోడు పెద్దగా అంటే ఏం జరిగింది సార్? ఆ సాంగ్ పెద్దగా ఏం జరగలేదు, అంటే వాళ్ళకున్న చాలా బిజీ, వాళ్ళకున్న దాంట్లో మనల్ని అంటే పాటను పట్టించుకున్నారు, పాట చేసిన మనుషుల్ని పట్టించుకోలేదని. అంటే పాట కూడా పట్టించుకోలేకపోతే మనం ఏమనుకోదు, సరేలే వాళ్ళకి తెలియలేదేమో, అందరికి తెలియాలని ఉంది, మనం పాట చేస్తే ఇప్పుడు అందరు పట్టించుకోవాలని ఉంది అనుకో. కానీ అది ప్రతిరోజు వింటారు, ప్రతి వాళ్ళ అన్నిటికీ వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు, అన్ని సభల్లో పెడతారు కదా. దీని కారకులు ఎవరు, దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరని అడగడం మినిమం మనం ఆశించడం తప్పేం కాదు. వాళ్ళు దాన్ని మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియలేదు. బట్ ఏదైనా మనం మనుషులం కదా, సహజంగా మనలో కొన్ని చిన్న ఎమోషన్స్ ఉంటాయి కదా, ఆ రోజు అలా నేను ఫీల్ అయ్యి చెప్పాను అంతే. బట్ నా కేసీఆర్ గారు అంటే ఎప్పటికి ఇష్టమే, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన ఎప్పుడు నా హృదయంలో చరిత్రలో ఎప్పుడు ఉంటాడు, దాన్ని మనం చెరపలేము. అందులోనే ఉంటుంది కొన్ని నాళ్ళు ఉంటాయి పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు. కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలవది ఏనాడో కాలమంతా గడిసి. నేను అప్పుడే రాశాను, అది మంచిగా ఉన్నప్పుడు నాకు కోపం లేనప్పుడు కూడా. సో ఈ పగలు కోపాలు ఇప్పుడు కోపం ఉందా సార్?
ఎందుకు ఉండదు? మా నాయన మీద కూడా కోపం. మా నాయన నన్ను పట్టించుకోలేదు అనుకో, పండగకి వెళ్తే నన్ను చూడకుండా మా తమ్ముడినో లేదా మా చెల్లిని ఎక్కువ ప్రేమించి నన్ను ప్రేమించలేదనుకో, నాయన మీద కూడా కోపం ఉంటుంది. అది కోపం తప్ప అది ఏదో వేరే పార్టీ కాదు, ఇంకో వివక్ష కాదు. నాకు పార్టీలు అంటే నాకు టీఆర్ఎస్ జెండా ఏంటో తెలియదు, దాని రంగు ఏంటో కూడా తెలియదు. కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ అన్న అంటే ఇష్టం కదా, రేవంత్ అన్న గుర్తయిందని ఎవరిని అడిగితే నేను అవును ఏం గుర్తు ఉండే అనుకుంటుంది. నేను ఇవాళ ఏం వారం, ఇవాళ ఎంత డేట్ కూడా నాకు తెలియదు. సో నేను పాటలు, నా ప్రపంచం ఇదే. నన్ను ప్రేమించే వాళ్ళని, నన్ను గౌరవించే వాళ్ళని నేను గౌరవిస్తాను. ఆంధ్రలో ఎవరు గెలుస్తారు అనుకున్నారు సార్? నేను అదే చెప్తే మళ్ళీ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, సినిమా హీరోగా నాకు చాలా ఇష్టం. ఆంధ్ర రాజకీయాలు నాకు తెలియదు కదా, అక్కడ ఏం జరుగుతుంది. నేను తెలంగాణ వాడిని కదా, అవగాహన ఉంటుంది కదా ఏం జరుగుతుందో అని. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు అనుకో, ఈ క్షణం నువ్వు నన్ను పాట అడిగావు, పాట అడిగితే నీకు తప్పకుండా నీ గురించి నేను ఆ క్షణం స్టడీ చేయడం మొదలు పెడతా. ఓకే, ఎందుకు? పాటకు నాకు అవసరం కాబట్టి. నాకు అవసరం లేని విషయాన్ని నేను అసలు పట్టించుకోను. ఓకే, సో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు నాకు అవసరం లేదు. ఎవరు మంచోళ్ళు గెలవాలి, నాయకులు రాష్ట్రాలు బాగుండాలని ఒక పౌరుడిగా కోరుకోవడమే తప్ప. బట్ నాకు ఇష్టమైన నాయకులు కొందరు ఉంటారు. నాకు నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, కేసీఆర్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇలా లీడర్స్, ఇప్పుడు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఇప్పుడు కొందరు సంథింగ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా నేను పట్టించుకోను. బట్ ఆ లీడర్లు, ఇప్పుడు మన కేసీఆర్ గారి మీద, రేవంత్ అన్న మీద గెలిచాడు ఒక ఆయన, వెంకటరామిరెడ్డి ఏదో పేరు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను నేను. అప్పుడు నేను భలే మాట్లాడుతాను, ఒక విలువలు ఉన్న రాజకీయ నాయకుడు కనపడతాడు ఆయనలో. అక్కడ పార్టీ కాదు నాకు, మళ్ళీ పర్సన్స్ ఇష్టం. సో పార్టీతో సంబంధం లేదు. నేను మనుషులు ఏ పార్టీలో, ఇప్పుడు ఆ పార్టీ మనకు నచ్చలేదని అందులో ఉన్న గొప్ప నాయకులను మిస్ కాకూడదు, నా సిద్ధాంతం అది. సో ఒక్కొక్క పార్టీలో గొప్ప గొప్ప లీడర్లు ఉంటారు. బీజేపీలో సూపర్ లీడర్స్ ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అందుకే ఒక పార్టీని ఫిక్స్ అవ్వడం, ఆ పార్టీ మీద ఇష్టం పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ తిట్టడం అనేది నా కల్చర్ కాదు. ఎందుకంటే నన్ను అందరూ మావాడు చరణ్ అని ఫీల్ అవుతున్నప్పుడు నేను అందరి వాడిలాగే ఉండాలి, అందరినీ నేను ప్రేమించాలని నా ఇష్టం. సార్ నాకు పర్సనల్గా మీ 2 సాంగ్స్ చాలా ఇష్టం, ఇప్పటికీ వింటా. ఒకటి తమ్మోడా అని చెప్పేసి ఒకటి, అండ్ నేను రాయను అసలు సూపర్ ఉంటాయి సార్ 2 సాంగ్స్, చాలా ఇష్టం నాకు. నువ్వు మా ఛానల్లో షూట్ చేసినప్పుడు నీ అన్నీ తెలియదు కదా, నువ్వు లైట్ తీసుకున్నావు అంటే అప్పుడు నేనే కొత్త సార్ ఇండస్ట్రీలో, అది కూడా 2 years కింద అనుకుంటా. ఇప్పుడు ఈ మధ్య తెలిసి మొన్న సార్ నేను మీ ఛానల్లో చేసి, నాకు అప్పుడు తెలుగే రాదు సరిగా, మీరు అప్పుడు గమనించి ఉంటారు నేను హిందీలో మాట్లాడుతున్నాను. నేను పరిచయం, నువ్వు ఇంటర్వ్యూ చేస్తా అంటే నువ్వు ఆ రోజు సరిగా తెలుగే రాదు, హిందీ అంటే 2 years అయిపోయింది కదా. 2 years లో నేర్చుకుని ఇంటర్వ్యూలు చేసే స్థాయికి వచ్చావంటే బహుశా జిఎంసీలో అడుగు పెట్టడం వల్ల నీకు వచ్చి ఉంటుంది. చెప్పలేము సార్, మీ వల్ల అయ్యి ఉండొచ్చు. అది జిఎంసీలో చేసిన వాళ్ళందరూ స్టార్లే. ఇప్పుడు సార్ ఇంకొక పాట ఇచ్చే స్టార్ చేయండి అయితే. సార్ ఇప్పుడు మీరు చేసిన ప్రతి సాంగ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, చాలా మందికి కనెక్ట్ అవుతుంది కదా, ఎందుకు పర్టికులర్ గా మెసేజ్ ఓరియంటెడ్ తీసుకుంటారు? నాకు చాలా మంది ఇచ్చిన సలహాలు ఏంటంటే, నువ్వు పాటలు రాసుకో, మంచి రైటర్వి, నీకు మ్యూజిక్ ఎందుకు, మనం చేసిన కొన్ని సినిమాలు సరిగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల, పాటలు రీచ్ అవ్వకపోవడం వల్ల అందరూ ఏం ఫిక్స్ అయ్యారంటే, నువ్వు పెద్ద పెద్ద సినిమాల్లో రచ్చలో, డాన్లో, శంభో శంభోలో స్టైల్లో ఆ పాటలన్నీ రాసినప్పుడు అవి పెద్ద హిట్ అయ్యాయి కదా, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వెనక్కి పడిపోయావు, నీకు మ్యూజిక్ వద్దు, పాటలే రాసుకొని చెప్పేవాళ్ళు. కానీ చాలా మంది తెలియదు ఏంటంటే, అందులో చాలా వరకు 50-60% పాటలని ట్యూన్స్ నేను చేసినవి, కానీ అఫీషియల్గా పేరు ఉండకపోయేది. అది నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పలేను కదా. సో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు నేను కంపోజర్గా ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు గెలవాలంటే, నేను ఒక హిట్ సినిమాని నేను తెచ్చుకోలేను కదా, వాళ్ళు ఇవ్వాలి. సో అప్పుడు నాకు అప్పటికప్పుడే విస్తరిస్తున్న సోషల్ మీడియాని పట్టుకొని యూట్యూబ్లో నువ్వు రాయి నేను శిల్పని మొదటి పాట చేశాను. అది మీకు తెలిసి ఏ రేంజ్లో నువ్వే చెప్తున్నావు, తెలుగు నేర్చుకుని ఈ మధ్య నేర్చుకున్నామని కూడా అది ఫేవరెట్ అయింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, కమర్షియల్ సాంగ్స్, మాస్ సాంగ్స్ ఇవన్నీ నేను చేయగలను అప్పుడే, కానీ ఇవన్నీ సినిమాలో చేయొచ్చు. నేను సినిమాలో చేస్తా డైరెక్టర్లు అడిగిన దానికి. నాకు దొరికిన ఈ వేదిక ద్వారా మళ్ళీ నేను ఏదో వ్యూస్ కోసం అందరిలాగా ఏదో మ్యాజిక్లు చేసి అలా చేయకుండా, నాకు మంచి మాట చెప్తే వింటున్నారు, మిలియన్ల కొద్ది జనాలు నాకు కనెక్ట్ అయిపోయారు, అన్నదమ్ముల పాటకే కానీ నాన్న పాట కానీ. సో మంచి చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను చిన్నగా ఉన్నప్పుడు, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా మన ఇంట్లో నానమ్మో, తాతో, లేకపోతే మామో, అంటే మనకన్నా 2 ఏళ్ళు పెద్దోడైన అన్నకు కూడా భయపడే రోజులు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎవడికి నాకు తెలిసిపోవా ఏంది నువ్వు చెప్పేది అనే సెన్స్ ఎక్కువైపోయింది.
సో అందువల్లనే చాగంటి గారు, గరికపాటి గారు ఇలాంటి ప్రవచనాలు అందరు చెప్పే వాళ్ళు ఎందుకు వచ్చేసారంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పేయన్న వింటారు జనాలు. సో కొందరు అలా అవి చెప్పి వింటున్నారు, కొందరు ఇలా. నేను రాగంతోని అందమైన మ్యూజిక్తోని కొన్ని మంచి మాటలు చెప్తాం. నాకు దొరికిన అవకాశం ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు ఏదైనా మంచి ఎమోషన్ చెప్పాలి అని. ఇప్పుడు అన్నదమ్ముల గురించి చెప్పాలంటే అన్నదమ్ములని చెప్పేవాడు లేకనే ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడో అన్నదమ్ములు ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఈడు వైపు చెప్తే వాడు ఫీల్ అవుతాడు, ఆడు వైపు చెప్తాడు. అందుకే అన్నదమ్ముల మీద పాటే ఉందనుకోండి, ఒక మంచి రాగయుక్తంగా పాట ఉంది, ఆల్రెడీ నా వాయిస్ కనెక్ట్ అయ్యారు, నా లిరిక్స్ కనెక్ట్ అయ్యారు. సో ఎక్కడో ఒక దగ్గర నేను ఆ పాటను షేర్ చేసే రోజు కూడా ఫేస్బుక్లో పెట్టినా, ఈ పాట ద్వారా ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసినా ఈ పాట బ్లాక్ బస్టర్ అయినట్టే. సో అలా వేల మంది, లక్షల మంది అన్నదమ్ములు దానికి కనెక్ట్ అయ్యామని చెప్పి నాకు మెసేజ్లు వస్తున్నప్పుడు సో మనం చేసింది కరెక్టే. అంటే చాలామంది అనేవాళ్ళు మంచి మాటలు చెప్తే ఎవరింటారు పాటల్లో, మంచి మసాలా అది ఇది జోడించి అమ్మాయిలను పెట్టి అది ఇది జినిత లాంటి అమ్మాయిని పెట్టి పాటలు పెడితే చూస్తారు కదా అని అంటుంటారు. లేదు లేదు, నేను మంచి మాటలు చెప్పి కూడా గెలుస్తాను, మంచి మాటలు పెట్టి కూడా ప్రజల్ని రీచ్ అవుతానని చెప్పి నేను ఛాలెంజ్ చేసి మొదలుపెట్టా. అందుకే ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు మంచి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నార్మల్గా అలాంటి సాంగ్స్ చేస్తే బయట నెగిటివిటీ వస్తుంది అంటే నాకు అలవాటు అయిపోయింది సమాజం. అంటే అంటారు కదా, నేను నా మాటలకి నా లిరిక్స్కి వాళ్ళు నేను ఏదైనా చెప్తే అరే చరణ్ అర్జున్ చెప్పాడంటే కరెక్టే. అవును, అసలు మీ సాంగ్ అంటేనే వెయిట్ చేస్తారు. అయిపోయింది. సరే, అన్నదమ్ముల పాట మా వ్యూవర్స్ కోసం కొంచెం పాడతారు. ఆడపిల్లవైనా అన్నదమ్ముల పాట నీకు ఎక్కడం, అది మళ్ళీ అడగడం ఇంకా హ్యాపీ. అంటే ఎందుకంటే సార్ నా ఫ్రెండ్స్ లో ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది, నా లైఫ్ లో జరిగింది చెప్తా. మీ సాంగ్ విన్నాక వాళ్ళు కలిసారు తెలుసా. యాక్చువల్లీ పెద్దన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది, చిన్నోడు తిరుగుతా ఉన్నాడు అలా, ఏం పని చేయట్లేదు. వీళ్ళ వదిన ఊరికే చెప్పడం, వాడిని చేయమను, నువ్వు ఒక్కడివే చేస్తున్నావు, నీకే బర్డెన్ అవుతుంది వైఫ్. సో అలాంటి సిచ్యువేషన్లో మీ పాట విన్నారు, అప్పటి నుంచి నాకు కనెక్ట్ అయింది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వరు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. సూపర్ సార్, ఎంత బాగుంటుంది సార్ మీ వాయిస్. సార్ దీంతో మీ తమ్ముడికి సంబంధించి కూడా ఒక మెమరీ. అంటే తమ్ముడు ఉన్నప్పుడు, అంటే మేము ముగ్గురు అన్నదమ్ములం, మా బ్రదర్ ఉన్నప్పుడు చేసిన పాట ఇది. నా దగ్గర ఉంటలేడు, నా దగ్గర రావట్లేడు, నేను ఫీల్ అవుతున్నాను, అందుకే తమ్ముడా అని అన్నాను, అందుకే అన్న పాడుతున్న ఫీలింగ్ అది. సో పాట విన్నాక మనోడు నా గురించి మా అన్న రాశాడు, నా గురించి మా అన్న పాడాడు అందరు చెప్పుకునేవాడు. బట్ నేను మా తమ్ముడు ఒక్కడి గురించే కాకుండా ఇది సమాజం అందరికి ఉపయోగపడేలాగా అనే సెన్స్తో చేసిందే. కానీ నాకు వచ్చిన థాట్ మా తమ్ముడి నుంచి వచ్చింది ఇది. సో అతను ఈ పాట వచ్చాకనైనా నా దగ్గరకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అదే కూడా చెప్తున్నాం మేము అందరికి. అంటే నేను అన్నదమ్ముల పాట చేసి ఇంత గొప్ప పాటని మీ అన్నదమ్ములకు అందించిన నాతో ఇంకా గట్టి మెసేజ్ ఇవ్వడం కోసం దేవుడు అలా శిక్ష ఇచ్చాడేమో తెలియదు, కానీ అతను ఇది విని కూడా నా దగ్గరికి రాకపోవడం వల్ల ఏమైపోయిందంటే అతనికి ఒక హెల్త్, అసలు ప్రాణాలు పోయేంత జబ్బు ఉందన్న సంగతి కూడా ఈ ప్రపంచంలో అన్న తప్ప ఎవడు గుర్తించడు. అందరికి తెలియదు ఏంటంటే అన్నదమ్ములు తప్ప. సో ఎవరైనా బాగున్నప్పుడు మాత్రమే మన చుట్టూ ఉంటారు. అతను నాతో ఉంటే ఆడి 1 కోటి రూపాయలు అవుతాయన్నా 2 కోట్లు అవుతాయన్నా ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరిని మాట్లాడి పట్టుకొని ఏమైనా చేసేవాళ్ళం అది. కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికే తను అది నేనేమి చేయలేని పరిస్థితి, చేయి దాటిపోయేంత అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో కూడా నన్ను అప్పుడు కూడా నాకు ఫోన్ చేసి తమ్ముడు పిలవలేదు, మరదలు పిలవలేదు, నేను ఎవరో ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వెళ్ళాను. సో ఆ 4 రోజులు 5 రోజులు నాకు సరిపోలేదు టైం. అప్పటికే అతను ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. అంటే కేవలం ఒక అన్నతో అన్న మాట వింటూ ఆ రాముడు అంటే లక్ష్మణ్ లాగా ఉండుంటే ఆయన ఈరోజు ఎదిగేవాడా, ఎదగకపోయేవాడా, తర్వాత వచ్చాడు బతికుండేవాడు. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నాకు తెలిసి లేదు, విధి అలాగే ఉంటుంది, డెస్టినీ అలాగే ఉంటుంది. తనని తీసుకెళ్లాలని దేవుడు ఫిక్స్ అయినప్పుడు కాపాడే దారులని మూసేస్తాడు అని మనం అనుకుంటే
చెప్పలేం. కానీ అదే ఉన్న వాళ్ళందరికీ నేను అనేది అదే చెప్పేది, అన్నను మించిన దేవుడు లేడు, తమ్ముడిని మించిన సైనికుడు అన్నకు ఉండడు. సో ముందు వాళ్ళిద్దరు ఎవరు విజయాలు సాధించిన ప్రతి ఒక్కరు అన్నదమ్ములు కలిసి ఉంటేనే సాధించారు. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. ఈరోజు రేవంత్ అన్న సీఎం అయ్యాడంటే ఆయన వెనక కోట్లాది లక్షలాది మంది కార్యకర్తలు, కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే 3 రంగుల జెండా పాట, ఇవన్నీ తర్వాత ముచ్చట. ముందు వాళ్ళ అన్నదమ్ములు, ఆయనకు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు చాలా బలం అన్నకి. సో అలాగా మెగాస్టార్ చిరంజీవి గారైనా సో సినిమాల పరంగా తీసుకుంటే, కాబట్టి అన్నదమ్ములు ఉన్న బలం వేరే ఎప్పటికి ఎవరికైనా, అది కలిసి ఉండాలి అందరూ. మీరు చిరంజీవి గారి పైన కూడా ఒక సాంగ్ రాశారు, అది కూడా అద్భుతంగా రీచ్ అయింది. అప్పుడు సరే ఏమన్నా కాల్స్ మెసేజెస్? అప్పుడు కరోనా టైం, సెకండ్ కరోనాలో బాగా అంటే చిరంజీవి గారు మా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ గారికి, అలాగే మెహర్ రమేష్ అన్నకి, వాళ్ళందరికీ ఫోన్లు చేసి చరణ్ని కలవాలి అది ఇది అని చెప్పి పెట్టారు. కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఆయన మనసులో నేను ఉన్నాను, అక్కడ దాకా రీచ్ అయ్యాను. ఏదో మంచి ముహూర్తం, మంచి మూమెంట్ వచ్చినప్పుడు అది జరుగుతుంది, కలుస్తారు. అంటే కలిసినా కలవకున్నా నాకు ఎందుకో చిరంజీవి గారు అంటే ఆయన మా ఇంట్లో మనిషిలాగా, మా అన్నలాగా, లేదా మనకేదో బాగా అనుబంధం. అంటే నాకున్న లైఫ్లో చిరంజీవి గారు ఎదురుపడినప్పుడు చిరంజీవి గారు నన్ను పేరు పెట్టి పిలవాలనేది నాకున్న మొట్టమొదటి లక్ష్యం. మీ పేరుతో నన్ను చూసి నేను చిరంజీవి గారికి పరిచయం చేసుకోకూడదు, చిరంజీవి గారు నన్ను చూడగానే గుర్తుపట్టాలి. ఆ స్థాయి అది నా మోటివేషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సో అందువల్ల నాకు చిరంజీవి గారిని ఏదో కలవలేదు నేను, ఏదో అంటే ఆయన ఎప్పుడు లోపల ఉంటారు అంతే, ఇంకా అది ఏదో మన అనే ఫీలింగ్ అది ఉంటుంది. అందుకే రేవంత్ అన్న సీఎం అయినా కూడా గాబరా మా అన్న సీఎం అవ్వాలని కోరుకున్నాను, అయ్యాడు. సో ఆయన పని ఆయన చేయని, ఆయన టెన్షన్లు ఆయనకు ఉంటాయి అనేది అంతే తప్ప పెద్ద ఏదో ఆరాట పడిపోయి ఇప్పుడు ఉరకాల మనం ఏదో కలవాలి ఏదో అయ్యో ఏమి ఉండవు. నా పని నాకు ఉంటుంది, నేను అన్నకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడతాను అంతే. 2003లో మీరు వచ్చారనుకుంటా కదా, సో ఇప్పుడు 24, అంటే మీరు అనుకున్నది మీరు రీచ్ అయ్యారనిపిస్తుందా మీకు ఫేమ్ పరంగా? లేదా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, ఏదో ఒక కుర్చీ మడత పెట్టి అని ఒక చెప్పేశాడు, సినిమాల్లోకి వెళ్ళిపోయింది. మన గంగవ్వ వెళ్ళింది సమ్ బిగ్ బాస్లోకి, దాంట్లోకి కనకవ్వ వెళ్ళింది. మీరు అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పెద్ద మూవీస్ లో మీరు విమానంలో వీటిలో చేశారు, పెద్ద పెద్ద సినిమాల్లో ఏమన్నా? నేను దేనికి గాబరపడను భయ్య, అది వచ్చేస్తే ప్రశాంతంగా మనం మన పని పర్ఫెక్ట్గా చేస్తే అన్నీ ఆ సమయానికి రావాల్సినవి వస్తాయి. దీనికైనా టైం అన్న జోన్ ఒకటి ఉంటుంది. సో నాకు సినిమా పెద్ద దూరమేం కాదు, నేను సినిమాల నుంచి వచ్చాను. సినిమా పునాది ఉండడం వల్లనే నాకు మిగతా వాళ్ళకి నాకు యూట్యూబ్లో పాటలు చేసినా నాకు ఆ రీచ్, ఆ గౌరవం ఎందుకు ఉంది అంటే నేను సినిమా వాడిని కాబట్టి. సో సినిమా ఎప్పుడు నాకు దూరం కాదు, సినిమా నాకేం అందని ద్రాక్ష కాదు, వచ్చేస్తాయి. బట్ నాకు వేరే వాళ్ళకి తేడా ఏంటంటే నేను కొంచెం జనరలైజ్ మ్యూజిక్ డైరెక్టర్ని, అంటే జనం ఎక్కువ నన్ను ఓన్ చేసుకున్నారు. ఒక ఎమోషన్ కావాలంటే చరణార్జున్ ఒక పాట ఎలా చేస్తాడను, ఇప్పుడు ఒక పొలిటికల్ సాంగ్ అంటే చరణార్జున్ పాటే, 3 రంగుల జెండా అని ఒక పాట అంటే ట్రేడ్ మార్క్ అయింది. ఓ అన్నదమ్ముల పాట అంటే నువ్వు అడుగుతున్నావు, సో నాది ఎందుకు వినాలి మరి, అన్నదమ్ముల పాటలు ఇంకా లేవా? సో ఆ నాది వినే ఎందుకు అన్నదమ్ములు కలిశారంటే వాళ్ళు మనకు ఆ స్పేస్ ఇచ్చారు. ఇది సంపాదించుకునే క్రమంలో కొంత సినిమాకి కొంచెం నేను గ్యాప్ రావచ్చు కానీ, బట్ సినిమా నేను అనుకొని ఎవరి దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా నన్ను కాదని వాళ్ళు ఉండరు, నాది నాకు వచ్చేస్తుంది. నాకు ఆ టెన్షన్ ఏం లేదు, నన్ను చూస్తే నీకు అర్థం అవ్వట్లేదు ఎంత కూల్గా ఉంది, చాలా కూల్గా, అంటే ఓపికగా ఉన్నారు. అంటే జరిగిన దానికి నేను ఎప్పుడు హ్యాపీ ఉంటా. నేను ఎన్నడూ ఊహించలేదు ఒక ముఖ్యమంత్రి అవడానికి, ఒక రాజ్యం రావడానికి మన పాటే అని జనం మాట్లాడుకుంటారని నేను అంటలేను. అంటే మన అయిన ఎన్నో ప్రధాన అంశాలలో మన పాట కూడా ఒకటి ఉంటుంది అని, ఒక రాజ్యం రావడానికి, ఒక రాజ్యం కూలడానికి మన పాట ఉపయోగపడుతుందని ఎప్పుడు అనుకోలే. ఓ ఇద్దరు అన్నదమ్ములు కలవడానికి నా పాట ఉపయోగపడుతుందని నేను ఎప్పుడు అనుకోలే. తండ్రి విలువ తెలుసుకోవడానికి ఒక విమానం అనే పాట వచ్చిన తర్వాత తండ్రి కూతురు లేకపోతే తండ్రి కొడుకు అనే ఏ ఎమోషన్ ఉన్నా ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక యాంథమ్ లాగా దాన్నే పెడుతున్నారు. సో చాలా పర్టికులర్ అంశాలు కొన్ని ఉన్నాయి, అవి నా పాటలే ఉంటాయి. ఇది నేను 100 బ్లాక్ బస్టర్ సినిమాలు చేసినంత ఆనందం నాకైతే. సో నేను ఊహించలేదు ఇవన్నీ. నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం అనుకోలేదు. ఇప్పటి వరకు జరిగిందంతా బోనసే, ఇంకా బోనస్లు చాలా వెయిట్ చేస్తాం. ఓకే సార్, ఎక్కడ మీరు ప్రాపర్? నల్గొండ నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్స్. 3లో వచ్చారా? 2003లో మ్యారేజ్ చేసుకుని వచ్చారా, ముందే వచ్చారా? 2003లో మ్యారేజ్ అయితే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? నేను అప్పుడప్పుడు ఏదో సరదాగా ఏదో అనేస్తున్నాను అనుకుంటా. లేదు సార్,
అలా లేదు. నాకు ఇప్పుడు రీసెంట్ పెళ్ళైంది, మననే చిన్న పాప 5 years బ్యాక్ 2019-18లో పెళ్ళైంది. 4 ఏళ్ళ పాప ఉంది అంతే నాకు. సార్ విమానం మూవీలో ఎలా వచ్చింది అవకాశం? విమానం అదే నేను చెప్తున్నా కదా, సినిమాలలో ఇంతకు ముందు చేసుకున్న అవకాశాలు, పునాదులు, దానికి ఎవరైతే ప్రొడ్యూసర్ జీ స్టూడియోస్తో కలిసి ఉన్న కిరణ్ అన్న ఉన్నారు కదా, తను నా డాన్ సినిమాకి శివశంభో స్టైల్ సినిమాలకి కో డైరెక్టర్ ఆయన. ఓకే. సో తను దీనికి ప్రొడ్యూసరు. సో అలాగా ధనరాజ్ ఉన్నాడు దాంట్లో. ఆ ధనరాజ్ నాకు బాగా ఫ్రెండ్, ఇద్దరం డార్లింగ్ అనుకుంటాం. సో అలాగా అందరు కలిసి అక్కడ నన్ను సజెస్ట్ చేయడం, జీ స్టూడియోస్ వాళ్ళకి నా వర్క్ నచ్చడం, ప్రసాద్ గారికి డైరెక్టర్ గారు, అలా అయిపోయింది. అది కూడా చాలా బాగా హిట్ అయింది కదా సార్ సాంగ్. అది మా తమ్ముడు చనిపోయిన 5వ రోజు స్టోరీ విన్నా నేను. బాగా డిప్రెషన్లో బాధలో ఉన్నప్పుడు చేంజ్ కోసం హైదరాబాద్కు వాళ్ళు పిలిస్తే వచ్చి కథ విన్నా నేను. సో మనకు ఒక నష్టాన్ని మిగిల్చినప్పుడు, దెబ్బ కొట్టినప్పుడు దేవుడు, త్రివిక్రమ్ గారు ఏదో సినిమాలో చెప్తారు, దేవుడు డిప్ప మీద ఒకటి కొట్టి అది ఏడ్చేలోపు మన చేతిలో చాక్లెట్ పెడతాడంట. సో అలాగా డిప్ప మీద మా తమ్ముడి రూపంలో కొట్టి చేతిలో చాక్లెట్ విమాన రూపంలో ఇచ్చినాడు అనుకుంటారు. సార్ విమానంలో పాడతారా కొంచెం? దాంట్లో ఆ 4 లైన్స్ బాగా నాకు, నేను అప్పుడు ఆ పాటల్ని రాసి అంటే కంపోజ్ చేస్తున్నప్పుడే నాకు లిరిక్స్ వస్తాయి. అప్పుడే అనుకున్నాను నేను ఈ 4 పదాలు బాగా ప్రజల్లోకి, అంటే ఇప్పుడు అయోధ్య ఈ సమయాల్లో, అంటే అప్పటికి అయోధ్య ఏం లేదు విమానం, అప్పుడు నాకు తెలియకుండానే వచ్చింది అది. ఇది అంటే నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నయ్య తోడు, దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనే. అంటే దశరథుడు, రాముడు ఇవన్నీ ఆ తర్వాత ఇప్పుడు మొన్న అయోధ్య అనేది టాపిక్ వచ్చింది, కానీ ఆ పాటలో ఆ లైన్స్ బాగా హైలైట్ అయ్యాయి. అవును, చాలా బాగుండింది నిజంగా. ఇప్పటికీ కూడా రీల్స్ లో చాలా వస్తూ ఉంటాయి. ఆ బాబు కూడా సరే భలే చెప్తాడు ఆ పాట కానీ, ధ్రువన్, అతను ధ్రువన్ని తెలుసా సార్? వాళ్ళ అమ్మ ధ్రువన్ అందరు ఇప్పటికి వస్తుంటున్నారు టచ్లో. అసలు ఆ సాంగ్స్ ఎంత, ఆ సినిమా ద్వారా విమానం అనే సినిమా ఎంతో మంది అభిమానులని ప్రజల్ని ఇవ్వడంతో పాటు సముద్రకని గారు, ఆ విమానం, ధ్రువన్ పిల్లోడు, సో డైరెక్టర్, జీ స్టూడియోస్, ఇంతమంది అంటే ధనరాజు, కిరణ్ అన్న వీళ్ళందరూ అంటే ఫస్ట్ నుంచి ఉన్నారు. కానీ ఆ సినిమా నాకు ఇచ్చిన ఆత్మీయులు, ఆ సినిమా ఇచ్చిన ఒక కుటుంబం వాళ్ళంతా. సముద్రకని అన్నది ఇంకా ఆల్మోస్ట్ నాకు సొంత అన్నలాగా. ఏదైనా చిన్న బాధ వచ్చినా వాయిస్ మెసేజ్ పెడితే ఏంద్రా తమ్ముడు ఏమైందిరా అని ఫోన్ చేస్తున్నాను. అది కూడా ఏంటి, ఏదో మనల్ని కలిసి ఏదో సింపతితోనో 4 రోజులు కలిస్తే వచ్చిన అనుబంధం కాదు. విమానం అనే సినిమా చూసి ప్రీమియర్లు చూసిన తర్వాత అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్టుకి ఆయన ఎంజాయ్ చేసిన విధానాన్ని, నేను చేసిన నా వర్క్ గురించి వివరిస్తూ ఒక 2 hours నాతో మాట్లాడి అప్పటి నుంచి క్లోజ్ అయ్యాను. అంటే పని కోసం మన వర్క్ ద్వారా అయిన అనుబంధం చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా ఆర్టిస్టు, ఒక డైరెక్టర్, ఒక ఎంతో పెద్ద లెవెల్లో ఉన్న ఆయన, ఎంతో పెద్ద నిష్ణాతులైన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేసినాడు, ఇళయరాజా గారితో పనిచేశాడు ఆయన. సో ఆయన నా వర్క్ని అంత మెచ్చుకునేసరికి ఆ రోజు నిజంగా అరే మనం నేనేమో లక్షలు కోట్లు తీసుకోలేదు బడ్జెట్లు కూడా, నాకున్న చిన్న బడ్జెట్లో చిన్న లిమిట్స్లో కూడా అంతమందిని కదిలించగలిగాను అనేది హ్యాపీ ఇచ్చింది విమానం. సార్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఏంటి సార్, ఏమైనా రాబోతున్నాయా మంచి సాంగ్స్? నేను ఇప్పుడు లగ్గం అని ఒక సినిమా చేస్తున్నాను, రమేష్ చెప్పాల్ గారు డైరెక్టర్. ఓకే. సో నాకు సముద్రకని గారు ఇలాగే రమేష్ చెప్పాల్ గారు కూడా ఎంత అంటే ఆయన నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఆయనకి అప్పటికి. ఎందుకంటే నేను ఇప్పటివరకు నా మ్యూజిషియన్స్ అందరికీ నా మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే, నా టీం అంతా చెన్నై వాళ్ళు, మొత్తం ఫ్లోరిడాలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో పనులు చేసి నాకు పంపిస్తూ ఉంటారు. అందరిది ఏంటంటే ఇప్పటివరకు నువ్వేదో నీ కంపోజిషన్తోనో లేకపోతే నీ లిరిక్స్తోనో నీ మ్యాజిక్తోనో ఏదో నడిపిస్తున్నావు, కానీ అద్భుతమైన మ్యూజిషియన్స్ నీ సినిమాలకు పనిచేసి అన్ని చాలా లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ చేసుకొని వేరే సినిమాలకు వాళ్ళందరూ ఎలా అయితే ఖర్చు పెడుతున్నారో ఆ స్థాయిలో నీకు ఖర్చు పెట్టి అంత మ్యూజిక్ కోసం చేసి మంచి సింగర్స్తో పాడుంటే నీ లెవెల్ వేరే ఉంటుందని అందరూ అంటుంటారు. కానీ అది నా చేతిలో పని కాదు కదా, ప్రొడ్యూసర్స్ నాకు అలాంటి వాళ్ళు దొరకాలి, నాకు సపోర్ట్ చేయాలి. సార్ నేను నాకు కొంచెం మొహమాటం ఎక్కువ ప్రొడ్యూసర్స్తో ఖర్చు పెట్టియాలండి. కానీ ఇక్కడ రమేష్ చెప్పాల్ గారు, ఆ వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, నువ్వు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి నీకేం కావాలి, నీకు రెమ్యునరేషన్ పరంగా మేము ఏమి ఇస్తామో ఏమో తర్వాత, కానీ నీ మ్యూజిక్ ఏం కావాలో నువ్వు అన్నీ చేసుకో, ఎలాంటి సింగర్స్ కావాలో పెట్టుకో, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో చేసుకో అని చెప్పి అది నాకు అన్ని ప్రొవైడ్ చేస్తూ అందువల్ల కాన్సన్ట్రేషన్ అంతా నేను ఇప్పుడు లగ్గం మీదే పెట్టాను. అందువల్ల నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేయలేకపోతున్నా. దాంట్లో పాటలు కూడా
వాళ్ళు పెద్ద పెద్ద రైటర్స్తో రాయించాలని పాపం వాళ్ళు చాలా నా కోసం ట్రై చేసినాడు డైరెక్టర్ గారు రమేష్ గారు. వాళ్ళకి టైం లేక నాకు కుదరలేదు, వాళ్ళు కొంత ఇబ్బంది అయింది. అందుకు ఆల్మోస్ట్ నేను సంజయ్ మహేష్ అని పిల్లోడు ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, మహబూబ్నగర్ పిల్లాడు. సో వాడు ముషాయిరా అని ఒక పాట రాశాడు. అసలు మామూలు ఉండదు. అంటే తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త పౌరుడు రైటర్ వచ్చాడు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి. సో అంటే పాపం ఇప్పటికీ ఒక 40-50 వెర్షన్లు రాసి ఉంటాడు. ఒక్కొక్క పదాన్ని అదే పిచ్చిలో ఉంటాడు. నన్ను డైరెక్టర్ని ఒప్పియడానికి అటు కష్టపడి మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళకి టైం లేకనో లేకపోతే రాయలేకనో వాళ్ళు వదిలేసిన, అతను మాత్రం కష్టపడి ఆ పాట రాశాడు. మీరు ఆ పాట తర్వాత ఆ పాట కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని పాటలు ఉంటాయి అద్భుతంగా హిట్ అవుతాయి. కానీ నాకు ఆ సినిమాలో నాకు ఎక్కువ మనసుకు కమర్షియలైజ్గా కూడా నాకు బాగా నచ్చిన ఆ ముషాయిరా పాట, అతను రాసిన లిరిక్స్ కూడా నాకు అందులో మంచి మంచి లిరిక్స్ రాశాడు. ఇప్పుడు వినిపించలేరేమో, ఇప్పుడు అది చెప్పలేం. మీరు వేదిక మీద ఆ రోజు నన్ను మీరు మళ్ళీ అందరు అడగండి, ఆ పిల్లాన్ని మేము మర్చిపోయినా, మీరు అప్పుడు ఒక పిల్లాడి గురించి చెప్పారు కదా, మీరు ఇంటర్వ్యూ కూడా చేయాలి. మంచి అంటే నా దగ్గరే ఉంటాడు, డే అండ్ నైట్ ఉంటాడు, నాతో తిట్లు తింటా, నాతో క్లాస్ పిలిపించుకుంటా. సో అంటే ఒక మంచి జిఎంసీ లాంటి ఇక్కడ ఇట్లా వచ్చి ఒకరోజు వచ్చి ఒక పాట చేసిపోతేనే, ఒకరోజు వచ్చి యాక్ట్ చేసిపోతేనే అందరూ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. నాకన్నా ఎదుగుతున్నారు వాళ్ళు. నాకే అనిపిస్తుంది ఒక్కోసారి, ఏమో ఇట్లా మన చేతుల ద్వారా ఇట్లా పరిచయం అయ్యి లేదు పెద్ద వెళ్ళిపోయారు, మనం ఇప్పుడు వెళ్తామన్న ఫీలింగ్లో ఉంటుంది. సరే, మీరు ఆల్రెడీ చాలా మంది గుండెల్లో ఉన్నారు సార్. అట్లయితే సంజయ్ ఇక్కడే ఉంటాడు కాబట్టి, ఇక్కడే తయారవుతున్నాడు కాబట్టి నాకు చాలా మంచి నిజంగా ఉన్నాను అందరి గుండెల్లో. సార్ నిజంగా ఉన్నారు సార్. నాకు కూడా సార్ చాలా ఇష్టం మీ సాంగ్స్. అంటే గుండెల్లో మళ్ళీ అది వేరేలా పోతుంది కానీ చాలా ఇష్టం సార్ మీ వాయిస్ నిజంగా. అండ్ మీ మీద అంటే మీ నేమ్ మీద ఒక ఫౌండేషన్ కూడా ఉంది కదా సార్? ఉంది. అంటే దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు, ఓకే చేయాలి. ఎందుకు సార్ ఫౌండేషన్ ఎందుకు వచ్చింది? అంటే నేను ఎంతోమందిని లాంచ్ చేయాలి, మట్టిలో మాణిక్యాలందరం బయటికి తీసుకురావాలి, ఇంకేదో చేయాలని ఉండే. సడన్గా మళ్ళీ నేను వీటిలో పడిపోయి సినిమాకి, ఇప్పుడు మళ్ళీ సినిమాకి మార్కెట్ ఇవన్నీ కూడా మళ్ళీ నేను చూసేసరి వెనక్కి తిరిగి చూసేసరికి కొంచెం దూరం వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ సినిమాల్లో మనం సెట్ అయ్యి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా మనం కమర్షియల్ మార్కెట్లో మళ్ళీ కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ చేయాలి. అంటే బస్సు ఛార్జీలు లేక కూడా ఊర్లోనే ఉండి వాళ్ళు అద్భుతమైన ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా పాటల ద్వారానే బయటకు వచ్చిన కనకవ్వ కావచ్చు, నల్గొండ గద్దర్ నరసన్న కావచ్చు, సో మన నాగదుర్గ కావచ్చు, సో నువ్వు కావచ్చు, సో ఇలాగ ఎంతోమంది ఇప్పుడు సంజయ్ మహేష్ లాంటి రైటర్స్ కావచ్చు, ఎంతోమంది ఆర్టిస్టులు కూడా వచ్చారు. కానీ కొంతవరకే చేయగలుగుతున్నా నేను. కొంచెం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా నాకు క్లోజ్ కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సహాయాలు కూడా తీసుకొని ఇంకా పెద్దగా విస్తరించి పెద్ద స్థాయిలో ఈ కళా సంపదలను వెలికి తీయాలని ఉంది నాకు. కొత్త వాళ్ళకి అవకాశాలు, కొత్త వాళ్ళకే. అంటే అద్భుతమైన ప్రతిభ ఉండి అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఊళ్ళలో ఉన్నారు. వాళ్ళందరూ మీ టాప్ తెలుగు ఇలాంటి ఛానళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఏదో రోజు దాన్ని ఒక పెద్ద స్థాయిలో ఎలా అని నాకు ఇంకా దాని గురించి. ఊర్లో వాళ్ళని తీసుకుంటారు, సిటీ వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సిటీ వాళ్ళు సిటీలో ఉండే ఎలా నువ్వు ఆల్రెడీ చేసినావుగా. కాదు సార్, నిజంగా ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ కోసం వచ్చేసి పాపం ఫుడ్ లేకుండా పేరెంట్స్ని వదిలేసి ఏదో సఫర్ అవుతున్నారు, ఏదో అయిపోతామని వస్తారు, కానీ ఏం సాధించలేకపోతున్నారు, అవకాశాలు ఉండట్లేదు. లేదు, ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, కరెక్ట్ మనం వాడుకోవాలంతే. ఇప్పుడు అన్ని ఇంతకుముందు అంటే ఓన్లీ సినిమా. సార్ ఒకటి ఓపెన్ గా మాట్లాడితే కమిట్మెంట్ సార్ ఫస్ట్ థింగ్. అయ్యో నాకు తెలియదు దాటి గురించి. సార్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు తెలియదు ఇది. ఇండస్ట్రీ మీన్ నేను మ్యూజిక్ కదమ్మా, నేను షూటింగ్లు లొకేషన్స్ వాటి గురించి నాకు తెలియదు. అక్కడ ఆర్టిస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు మా దాంట్లో ఛానల్ చేసావు, నేను ఎవరైనా అన్నారా? అనలే కదా. మరి అసలు మీరైతే మాట్లాడలేదు సార్, ఆ రోజు దూరం నుంచి చూసాను. సో అలా వచ్చి వెళ్ళిపోయా, గుర్తు కూడా లేదు మీకు అంత. మళ్ళీ నేను గుర్తు చేసా మీకు. నువ్వు నాకు అది మెసేజ్ చేసినప్పుడు చెప్పాను, మీ ఛానల్లో చేశాను. సో కాబట్టి అంతటా ఏముండదు, ఎక్కడో ఒకరిద్దరు అలా ఉంటారు. అది ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రమోషన్స్ కోసం దానికోసం. అంటే ఇక్కడ ప్రాబ్లం మగాడమ్మా, ఇండస్ట్రీ కాదు. అవును, ఒక ఆడపిల్ల అవసరాన్ని ఏ విధంగా అవతలోడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనేది కారణం. అది రాజకీయాల్లో ఉంది, సినిమాల్లో ఉంది, సాఫ్ట్వేర్లో ఉంది, మీడియా రంగంలో ఉంది. అంతెందుకు ఊర్లలో చిన్న పని చేసుకుంటారు, మామూలుగా కూలికి వెళ్తారు ఆడవాళ్ళు. అక్కడ కూడా వాడు ఎవడైతే మెయిన్ ఉంటాడో, అజమాయిషి ఎవడు క్రియేట్ చేస్తాడో ఆడు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటాడు వాళ్ళ దగ్గర. సో నాకు తెలిసి అది ఉండంగా కాలం మారుతుంది, అందరి జ్ఞానవంతులు అవుతున్నారు, అందరి చేతుల్లో మొబైల్ ప్రపంచం వచ్చింది కాబట్టి
కొంచెం అది కాలక్రమంలో పోవాల్సిందే కానీ మనం ఏం చేయలేం. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఆడపిల్లలకు ఉన్నంత రైట్స్, ఆడపిల్లలకు ఉన్నంత బలం ఎవరికి లేదు. మీరు ఒక మాట చెప్తే ఇప్పుడు నువ్వు నన్ను ఏదో ఒకటి నా మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తే నీది నమ్ముతారు, నన్నే నమ్ముడారు అట్టుంటది. షీ టీమ్స్ మీకే ఉన్నాయి, పురుష టీమ్స్ ఉన్నాయా? మాకే పెట్టుకున్నాం. సో కాబట్టి మీరు ఒక సాంగ్ రాయండి పెట్టేస్తారు. కాబట్టి మీకున్న అడ్వాంటేజెస్ ఏం లేవు. బట్ అవి ఇంత ముందుతో పోల్చుకుంటే నాకు తెలిసి తగ్గాయని నేను అనుకుంటున్నాను. అవును సరే, ఇప్పుడు మీరు 3 విధాలుగా ఇండస్ట్రీలో వెళ్తున్నారు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్. మెయిన్గా దేనిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మ్యూజిక్ డైరెక్టరే కదా. మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయింది ఎందుకంటే నాలో ఉన్న రైటర్, నాలో ఉన్న సింగర్ని కూడా నేను కాపాడుకోవడానికి. నేను ఇంకొక అవకాశం ఇప్పుడు నేను కమిట్మెంట్ అన్నావు కదా, నేను మగాన్ని ఎవరికి కమిట్మెంట్ అడగకపోవచ్చు కానీ వాళ్ళు ఏదో కోరుకుంటారు, నాకు పాట రాసే అవకాశం ఇవ్వాలంటే నేను ఏదో భజన చేయాలి, లేకపోతే నేను ఏదో వాళ్ళ చుట్టూ తిరగాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, లేకపోతే సింగర్గా అవకాశం ఇవ్వంటారంటే నువ్వేడు సింగర్, నువ్వేంది, నీకేమొచ్చు అని ఇట్లా అంటారు. వీళ్ళిద్దరికి కూడా అవకాశాలు ఇవ్వగలగాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు నేను ఇచ్చుకుంటాను కదా. నాకు నేను ఇచ్చుకోవడం కాకుండా నువ్వు అడినట్టు ఎవరు ఆ టాలెంట్ కోసం ప్రయత్నించి ఎంతో మంది కూడా ఇస్తాను. సో అందువల్ల నాకు మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు నలుగురికి ఏమో చేయగలిగే పోస్ట్ అది. రైటర్ అంటే పెన్ను పేపర్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు, ఎవరితో అవసరం లేదు, నేను ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను. సింగర్ అనుకో నేను ఎవరికి ఇస్తాను, నేనే పాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనుకో నేను నా కింద 100 మంది పని చేస్తుంటారు. కరోనా టైంలో కూడా నేను ఎప్పుడు ఆపలేదు, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ అందరిని పనులు చేయించుకుంటూ. సినిమా బంద్ అయితే యూట్యూబ్ బంద్ అయితే ఇంకోటి, పొలిటికల్ సాంగ్స్ అని ఎప్పుడు నా కింద పనిచేసే మ్యూజిషియన్స్కి ఎప్పుడు పని ఉండేలా నేను చూసుకుంటాను. నేను వేదిక ఏదనేది నేను చూసుకోను. నేను గెలవడం ఒకటే ముఖ్యం. కొందరు అంటారు రాజకీయం పాటలు చేస్తే సినిమాలు రావు, పొలిటికల్ ముద్రలు పడతాయి అంటారు. పొలిటికల్ సాంగ్ను కూడా సూపర్ హిట్ చేసి దాన్ని కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసాం. మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే మనం మ్యూజిషియన్స్ బతుకుతూ ఉంటారు అందరూ. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు నలుగురికి ఉపయోగపడతాడు. నాకు ఎప్పుడు నేను భగవంతుని మొక్కితే ఒకటే మొక్కుతా చేస్తా. ఏమంటా అంటే నేను దేవుడిని పెద్దగా ఆయనని ఇప్పుడు పాపం ఏదైనా గుడికి వెళ్ళినా కూడా పాపం రోజు ఎంతమంది ఇంట బాబా ఇంత ఓపిక ఏంటి నీకు, నేను కూడా మళ్ళీ నీకు కొత్త ఇవన్నీ పెట్టి బడని పెట్టాను, కానీ నువ్వు ఒక పని చేయి, నీ పని నేను కూడా చేసేటట్టు నాకేమన్నా నన్ను అట్లా శక్తిమంతుని చేయంట. అంటే నీ దగ్గరికి రాకుండా నీకు రోజు 100 మంది వస్తారు అనుకో దేవుడా, ఓ 10 మందికో 4గురికో నేను కూడా చేసేటట్టు కొంత నీ బాధ్యతలు నాకు అప్పగించు. బాధ్యతలు అప్పగించే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ఇంకొకటికి చేయగలిగే స్థాయిలో మనల్ని ఆయన ఉంచాలంటే మనం బాగా చూసుకోవాల్సిందేగా. సో ఆ విధంగా నేను అట్లా ఉంటా. అంటే అలా నలుగురికి నేను చేయగలిగే పొజిషన్లో ఉండగలిగేది మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే. అందుకే నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. జిఎంసి అంటే జీ అంటే గోపమ్మ. గోపమ్మ అమ్మ పేరు. అమ్మ పేరు జీ మిరాకిల్స్ క్రూ జిఎంసి. ఆ అమ్మ పేరే గోపమ్మ కాస్త గోపాలి మా కూతురు పేరైంది. అట్లా గోపమ్మని పెడితే కొడుతుంది కదా, ఈ ట్రెండ్లో గోపమ్మ ఇంటర్వ్యూ నీ చేస్తాం కాకపోతే అంటారు. దాన్ని గోపాలి అని స్టైలిష్గా చేసాం. సో చరణ్ అర్జున్ సరికి లవ్ స్టోరీ ఉందా? చరణ్ అర్జున్కి లవ్ స్టోరీలు ఏం లేదు, పాటే మ్యూజికే లవ్ స్టోరీ. ఇప్పుడు నిజం చెప్పండి. నిజం అంతే, నాకేం లవ్ స్టోరీ. లవ్ చేసి ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచన చేస్తే అమ్మాయిల గురించి తెలుసు నీకు. నేను స్టూడియోలో 4 గోడల మధ్య చీకటి గదిలోనే ఎప్పుడు ఉంటా. ఇప్పుడు కాదు, నా టీనేజ్లో నుంచి నేను అదే పని. మ్యూజిక్ తప్ప ఇంకోటి. బయటికి వెళ్తే ఒక అర్ధ గంట నీళ్ళల్లో చేపలు తెలుసు కదా, ఫిష్ తెలుసు కదా, తీసి ఒడ్డు మీద పడేస్తే కొట్టుకుంటాయి అవి. నేను మ్యూజిక్లో స్టూడియోలో లేకపోతే బయటికి వెళ్తే నువ్వు బంగారం కాదు స్వర్గం దగ్గర తీసుకుపోయినా కొట్టుకుంటాను నేను. అప్పుడు అమ్మాయి లవ్లో పడే అమ్మాయి దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది అటు తీసుకుపోతుంది, ఇటు తీసుకుపోతుంది, పార్క్ అంటది, సినిమా అంటది. దాంతో గంటలు ఫోన్లు. నాకు ఫోన్ మాట్లాడంటే చెవి దగ్గర పెట్టుకుంటే ఇరిటేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సౌండ్లో ఉంటాయి కదా. సో అమ్మాయిలకి ఏంటి ఏమి ముచ్చటంతా అయిపోయిన తర్వాత ఇంకేంటి అని ముచ్చట ఒక అర్ధగంట ఉంటుంది. సో ఆ ఇంకేంటి అని చెప్పుకుంటూ కూర్చుంటే ఈ 3 రంగుల జెండాలు ఎక్కడొస్తాయి, ఓరాయిలు ఎక్కడొస్తాయి, అన్నదమ్ములు ఎక్కడొస్తాయి. సో అందుకే అటువైపు మైండ్ అటు పోలేదు. మీకెవరు ప్రపోజ్ చేయలేదా? పోనీ మీరంటే సరే వెళ్ళలేదు, ఒక వేలో ఉన్నారు మీరు ఇదే చేయాలని, మీకైతే బాగానే. నేను ఆడపిల్లల్ని అగౌరవపరచలేను, లేదా జస్ట్ సరే నేమ్స్ చెప్పమనట్లేదు, మీకు ప్రపోజల్స్ వచ్చాయా లేదా అంటే. అదే నేను అంటున్నాను, వచ్చినాయి అని చెప్పినా కూడా పాపం వాళ్ళని మనం వాళ్ళ ఫీలింగ్స్ నచ్చ చేసినట్టే. ఫస్ట్ మీ వైఫ్ ఫీల్ అవుతే చూసుకోండి. వైఫ్ మరదలే, ఆమె ఫీల్ అవ్వదు. ఎందుకు ఫీల్ అవ్వదు అంటే ఆల్రెడీ తెలుసు నేను ఇట్లాంటి వాడని ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి నేను ఫీల్ కొత్తది అయితే ఫీల్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళ మైండ్లలో మన గురించి అలాగే ఉంటాం, మనం రంగుల ప్రపంచంలోనే కదా ఉన్నాం. సో అట్లా. కానీ దాన్ని నేను అలా తీసుకుని అభిమానంగా, ఇప్పుడు ఇందాక అన్నావు నా గుండెల్లో కూడా మీరు ఉన్నారు సార్ అన్నావు, నేను దాన్ని అభిమానం లాగే తీసుకుంటాను. చాలా మందికి ఉంటారు అలా అంటే అంతే. అందుకే అంతకుమించి నేను పోనీ ప్రపోజ్ చేసినా కూడా నేను ఏమనుకుంటా అంటే
వీళ్ళు నాలో ఉన్న పాటగాన్ని ఇష్టపడుతున్నారు, అంటే నా మ్యూజిక్ వీళ్ళని అంత ఇంప్రెస్ చేసింది అంటే మనం కరెక్ట్ వేలో ఉన్నాం, మనం బాగా చేస్తున్నాం. దాన్ని అలా ఫీడ్బ్యాక్ లాగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే గ్రేట్ ఆంధ్రలోనో 1, 2, 3 తెలుగునో రివ్యూస్ వచ్చి స్టార్స్ వస్తాయి చూడు. ఒక అమ్మాయి మనల్ని అంత ఇష్టపడుతుంది అంటే మన పార్టీని, అది నా పాటకు నా వర్క్కి ఇచ్చిన స్టార్ లాగా ఫీల్ అవుతాను నేను. అంతే దాని పర్సనల్. సరే, ఇప్పుడు లగ్గం తర్వాత ఏ స్టోరీ తీసుకొని వస్తారు? అవి ఆ నైట్ పుట్టేస్తాయి, దానికోసం ప్రిపేర్ ఉండదు. అంటే ఎట్లా సార్ సరౌండింగ్స్ లో ఏదైనా సిచువేషన్స్ చూసినప్పుడు? నన్ను ఏదో ఇన్స్పైర్ చేసింది అనుకోండి, ఏదో చదివితేనో ఏదో చూస్తేనో, లేకపోతే ఏదో మనసుకు టక్న ర్యాండమ్ గా వస్తుంది కదా, అది నైట్ వచ్చిందంటే పొద్దున్న అది ఎలాంటిదైనా, అది కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అయినా, దానివల్ల ఏదో ఇష్యూ అవుతుందన్నా, దానివల్ల ఎవరోగా మనకి యాంటీ అవుతారు, ఏం ఆలోచించండి నేను. అనిపించిందా టక్న చేయాల్సిందా టైం ఉంటే, లేదంటే చేయాలి. సరే, మీరు రాసిన పాటల్లో, మీరు పాడిన వాటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నా ఫేవరెట్ సాంగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, బట్ ఇప్పుడు ఎప్పటికీ ఉండేది మనసులో, అంటే నాకు బాగా భావజాలానికి దగ్గర ఉన్న పాట ఆకలి పాట అని ఒకటి ఉంటుంది. ఆకలి పాట కాన్సెప్టే నాకు చాలా ఇష్టం. అది అంటే నా మైండ్ సెట్ అది. దాని కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే, నువ్వు అందరూ ఆలోచించేది ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్ అని ఒక లవ్ గుర్తుంటుంది, గుర్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగుతాం, అందరి మైండ్ అదే ఉంటుంది. నేనేమనుకుంటుంది కదా, ఏదైనా వరద వచ్చినప్పుడు, ఏదైనా వర్షం వచ్చినప్పుడు, ఏదైనా ఎక్కువ ప్రాబ్లం వచ్చినప్పుడు, అక్కడున్న వాటరు, అక్కడున్న ప్రాబ్లమ్ను కిందికి జారిపోయి ఇళ్ళల్లోకి పోతుంటుంది, కింద ఉన్న బస్తీల్లో. ఆ బస్తీల గురించి మనం ఆలోచించాం, దాని వెనకనే ఉన్న స్లమ్ గురించి ఆలోచించాం, దాని వెనకనే ఉన్న ఆకలి గురించి ఆలోచించాం. సో ఇలా హైదరాబాదులో బయటికి వెళ్ళిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలని కాకుండా దాని వెనక ఉన్న వాటినే చూస్తుంటాడు. ఆ పాటలో నేను అదే, ఆ కాన్సెప్ట్ నా మైండ్ అదే. ఎగ్జాంపుల్ వీడియో మేకింగ్ నెక్స్ట్ లెవెల్ సార్. అసలు ఆ పాటలో మీకు ఒక మాట ఉంటుంది, చంకలోన ఒదిగిన పిల్ల అద్దెదేనో అబద్ధమోనో. ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఒక ఆడామె ఒక పిల్లగాన్ని ఎత్తుకుంది, ఆమె సంఖలో ఉన్న పిల్ల ఆమెది కాదు, అది ఏదో ముఠా ఉంటుంది, వాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లల్ని కాసేపు అలా యాక్షన్ చేసి డబ్బులు వసూలు చేసుకొని పోతారు అనేది మనం చూసే కోణం. ఎవరైనా నేనేం చూస్తానంటే, అయితే కానీ అది అబద్ధమే, కానీ ఆమె సంఖలో ఉన్న పిల్ల ఆమెది కాకపోని, కానీ ఆమె కళ్ళల్లో ఉన్న ఆకలి నిజమే కదా, ఆమె ఆకలి కోసమే కదా చేస్తూ ఉంది, ఆమె కడుపులో ఉన్న బాధ కోసమే కదా చేస్తూ ఉంది. మనం ఆకలిని చూద్దాం, అది ఎందుకు అంటాను నేను. ఆ పాట కాన్సెప్ట్ అది. సో నాకు ఆ విధంగా ఆ పాట చాలా, అంటే బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, మనం కారులో ట్రాఫిక్ దగ్గరికి వెళ్తే వస్తారు, అందమైన బొమ్మ ఆమె చేతిలో మాత్రమే ఉంటుంది, ఆ బొమ్మల ఆమె కూడా అందంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటి మీద బట్టలు, ఆమె వేషధారణ, ఆమె కళ్ళలో ఆకలి, ఇవేవి కూడా చాలా అంటే అందవిహీనంగా తన ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా తను చూసుకోలేకుండా తన చేతిలో ఉన్న అందమైన బొమ్మను మనకు అమ్మడానికి ట్రై చేస్తుంటారు. నేనేం చేస్తానంటే వాళ్ళు అమ్మే బొమ్మల్లో ఉన్న అందం వాళ్ళలో ఎప్పుడు వస్తుంది, ఆనందం వాళ్ళలో ఎప్పుడు ఉంటుంది. సో ఆనందము అందం తర్వాత దాని గురించి కూడా వదిలేద్దాం, ముందు వాళ్ళ ఆకలి తీరే మార్గం ఏమైనా ఉందా. ఇది మన ఇంట్లో అలంకరించుకోవడానికి చేసే ఒక బొమ్మ తయారు చేసే వాళ్ళు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని వాళ్ళు కాళ్ళు ముడుచుకొని వాళ్ళు సద్దన్నాలు తింటూ ఉంటారు, పచ్చడన్నం తింటూ ఉంటారు. ఆ బొమ్మలు మనం కొనుక్కొచ్చుకొని మన బాల్కనీలో, మన అల్మారాలో, మన ఇంట్లో పెట్టుకొని చాలా ఆనందపడతాం. ఒక్క రోజు కూడా మనం ఆలోచించాం ఆ బొమ్మ చేసిన వాళ్ళ జీవితాలు ఏంటి అని. సో ఇది నేను ఈ కోణం నాలో ఎక్కువ ఉంటుంది, అదే ఆకలి పాట చేసాను. సార్, ఆ మధ్య కాలంలో ఒక 6 months, ఒక 1 year కింద అనుకుంటా, ఒక ఛానల్తో మీకు ఒక గొడవ లైవ్లు పెట్టుకొని, అసలు ఏంటి సార్ అది? అప్పుడు మీ మీద చాలా నెగిటివిటీ వచ్చింది యాక్చువల్లీ బయట. నా మీద ఎప్పుడు నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ ఏం రాదు. అప్పుడైతే చాలా మంది ఎప్పుడు ఎవడైతే ఒక అందరికి విరుద్ధంగా ఒక పని చేస్తున్నాడో వాడిని ఫస్ట్ అసహించుకుంటారు, చేదరిస్తారు, ద్వేషిస్తారు. ఆ తర్వాత వాడే కరెక్ట్ అని చెప్పి వాడి దగ్గరలోకి వచ్చేస్తారు. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒకసారి, నేను యూట్యూబ్ పాటలు స్టార్ట్ చేసినప్పుడు, అప్పటికి నాకు ఎవరు సినిమాలు ఇవ్వట్లేరు, అసలు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వేస్ట్ అంటున్నారు, నన్ను రకంగా ఒక డిప్రెషన్లోకి నెట్టేలాంటి అనుభవాలన్నీ జరిగిన తర్వాత నువ్వో రాయి నేను శిల్పి అనే ఒక పాట, మొదటి పాట చేసి దాంతో అందరి అభిమానాన్ని చురుకున్న రోజు ఒక ఆయన ఫోన్ చేసి, ఆయన పేరు ఎందుకని ఆయన ఫోన్ చేశాడు, ఆయనకు అన్నీ తెలుసు నా గురించి, నువ్వు ఇక్కడ పనికి రావురా, నువ్వు ఇలాంటి వాడివిరా అలాంటి వాడివిరా అని తన్ని తరిమేసి ఒక అడవిలో పడేసి వచ్చారండి. వాడు మళ్ళీ ఆ ఊరిలోకి రావాలని ప్రయత్నించకుండా ఆ అడవిని ఒక ఊరు చేసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఊరికి వెళ్ళడానికి వెళ్ళి మళ్ళీ అదే ఊరిలో స్థిరపడడానికి వెళ్ళిపోయారు. అలా పోయినోడు నువ్వేరా అడవిలో. సో నువ్వు ఉన్న దగ్గరే మళ్ళీ ఒక సమాజాన్ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు మళ్ళీ ఒక యూట్యూబ్ పాటల ద్వారా మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ నీతి గురించి మాట్లాడుకునేలా చేసావు, కానీ మళ్ళీ వచ్చి ఇక్కడ తిరగలేదు, దాని ద్వారానే మళ్ళీ సినిమాల్లోకి వచ్చావు అని చెప్పాడు ఆయన.
కానీ ఆ గొడవ ఏంటి సార్ కొంచెం ఏమైనా గొడవ అదే చిన్న చిన్నది కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాడు కూడా కొంచెం మూర్ఖుడు వాడు. మీరు వాళ్ళ సాంగ్ మీరు ఏదో పాడేశారని ఏదో పెట్టేసుకున్నాను సమ్ ఏదో లైవ్స్ చూసాను. అమ్మాయి ఒక సింగర్ తను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర పాడిందంట, మాకు తెలియదు, ఆ అమ్మాయి కూడా మాకు చెప్పలేదు. అది మా దగ్గర వచ్చి పాడింది. ఆ పాటను మేము రికార్డ్ చేసాము, రిలీజ్ చేసాము, అది మిలియన్స్ కొద్ది వ్యూస్ పోతాము. వాడెప్పుడో ఉన్న వీడియోని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వాడు అప్పుడు మళ్ళీ ఫస్టే నా దగ్గర పడింది అని చెప్పి ఓపెన్ చేసాడు. అది మాకు ప్రాబ్లం లేదు కదా, అది ఎట్లా కూరుతుంది, అది మిలియన్లో కొద్ది పోతుంది కదా, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు అని చెప్పి అది చిన్నది వాడు ఈగోకి తీసుకున్నాడు. సో అలాంటి వాళ్ళకు కాలం ఇప్పుడు ఆడ ఎక్కడ ఉన్నారో కూడా కనపడుతుంది. పర్టికులర్గా మీ నేమ్నే బ్యాడ్ చేయాలన్నట్టు మీ పేరు మీ థంబ్నెయిల్స్ మొత్తం యూట్యూబ్లో ఆయన వీడియో కూడా పెట్టాడు నా గురించి, లైవ్ పెట్టాడు. కానీ కాలం ఏం చెప్పింది, సంవత్సరం కాలం తిరిగేటప్పటికి ఈ రోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మనం అదే అతని విజయంలో చరణార్జున్ అనేవాడు కూడా ఒక భాగం అనేంత మాట్లాడుకుంటుంది రాష్ట్రం. సో నువ్వు వీడియోలు పెట్టి చరణార్జున్ కొడితే నిన్ను రాళ్ళ తీసుకొని కొడతారు ఇప్పుడు జనం, ఆ స్థాయికి వచ్చేసింది. నేను అందుకే దాని గురించి పట్టించుకోలే. వాడు నా గురించి ఏదో వీడియో పట్టుకుంటే ఏదో ఫేమ్ అయిపోతాను అనుకుని ఉండొచ్చు, వ్యూస్ కోసం బతకని అనుకుంటాను. సార్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సార్. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో మా నాన్న. నాన్న కాదు సినిమాలో నాన్న, మా నాన్న కూడా నా ఫేవరెట్ హీరో. నీకు చెప్పాను ఇందాక, ఇంకెవరు ఉంటారు, చిరంజీవి గారు అని చెప్పే కదా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికైతే దిశిత. ఫేవరెట్ డిష్? డిష్ ఏముండదు, ఏది ఉంటే అది ఇష్టమే నాకు. ఎక్కువ తిండి విషయంలో పెద్దగా ఏముండదు. అయినా ఇష్టమైన ఫుడ్ అంటే అదే ఫుడ్ విషయంలో ఏముండదు నాకు. నేను నా ఫుడ్ విషయంలో పర్టికులర్ నాకు ఒకటి ఉంటుంది, ఏంటంటే గుర్తుపెట్టుకు ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే అది నా కోసమే తయారు చేయబడి ఉండాలి. పచ్చి కారం వేసినా పర్వాలేదు కానీ స్పెషల్గా ఎక్స్క్లూజివ్లీ నా కోసం తయారు చేయాలి. స్విగ్గీలో ఆర్డర్ చేసి, లేకపోతే ఆల్రెడీ మీకోసం వండుకున్నది నాకు కొంత పెట్టి అట్లా ఉండాలి. వేడిగా ఉండాలి, అది నా కోసమే తయారు చేయాలి. అట్లా తయారు చేస్తే నువ్వు ఏం పెట్టినా నాకు ఇష్టమే. ఫేవరెట్ పొలిటికల్ లీడర్ చెప్పేసారు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా చెప్పాను, చెప్పాను అదే వీళ్ళందరూ. ఫేవరెట్ సాంగ్ పట్లో? ఫేవరెట్ సాంగ్ అదే ఇప్పుడైతే 3 రంగుల జెండానే. 3 రంగుల ఫోక్ సాంగ్. ఫేవరెట్ ఫోక్ సాంగ్ నా దాంట్లో ఉంటుంది, శుక్రవారం మహాలక్ష్మి అని ఉంటుంది నాగదుర్గ. మూవీ సార్? మూవీ నువ్వు కన్నా కలలే నెరవేరే. నా పాటలు నాకు ఇష్టం, నువ్వు వేరే ఏమైనా అనుకో. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు అంతే, నాకే ఇష్టం. మీరు కాకుండా మీ ఫేవరెట్ సింగర్? నేను కాకుండా మీరు కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు విశాల్ మిశ్రా అని ఒక సింగర్ ఉన్నాడు. విశాల్ మిశ్రా తన అదే జైలర్ అనే సినిమాలో రత్తమారే అనే ఒక పాట ఉంటుంది మీకు. మన యానమల్ల కూడా వచ్చింది, ఎవరు అనే ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అతను మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పటికీ ఇళయరాజా గారే. ఇళయరాజా గారు ఆయన కూడా మంచి అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు సార్ మ్యూజిక్ డైరెక్షన్ లో? ఇళయరాజా గారు. సింగింగ్ లో బాలు గారు. ఎందుకు బాలు గారు ఇష్టం అంటే ఆయన ఏ పాట పాడినా కడుపులోంచి పాడినట్టు, లోపల నుంచి పాడినట్టు, ఫీల్ అయి పాడినట్టు, దాన్ని ఎంజాయ్ చేసినట్టు. మామూలు కమెడియన్కి పాడిన పాట అయినా కావచ్చు కానీ ఆయన దాన్ని చాలా భక్తిభావంతో పాడాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది వినేటప్పుడు. అది ఈ కాలం సింగర్స్లో చాలా తక్కువ మందిలో ఉంది. ఈ కాలం సింగర్స్లో తక్కువ మంది కాదు అసలు ఎవరిలో లేదు. అది రైటింగ్లో సార్ ఇన్స్పిరేషన్? లిరిక్స్లో ఇన్స్పిరేషన్ అంటే నాకు పాటని కప్పిపుచ్చి చెప్పడము, దాన్ని అర్థం చేసుకొని ఇదేంటి దీని అర్థం ఏందని పక్కవాడిని అడిగేటట్టుగా ఉండే పాటలు అంటే నాకు ఇష్టం ఉండదు. సో సరళంగా చాలా ముద్దుగా ముచ్చట పెట్టుకున్నట్టు ఉండాలి. అందుకే నాకు మధ్యలో ఇప్పుడు నాకు వాళ్ళు తెలియదు, అప్పుడు ఆత్రేయ గారు వీళ్ళెవరు తెలియదు నాకు. నేను చంద్రబోస్ అన్న వీళ్ళ పాటలు ఇప్పటి వాళ్ళ పాటలు ఎన్నో ఉన్నాయి. కానీ తర్వాత నాకు కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను ఆ పాత పాట నన్ను అందరూ అంటున్నారు నీ పాటల్లో వెనకట ఆత్రేయలాగా లేకపోతే వీళ్ళ శ్రీశ్రీలాగా ఉండే ఆ పవర్ ఉంటుంది, ఈయనలా ఉండే సహజత్వం ఉంటుంది అంటే ఏందబ్బా అని వాళ్ళ వినడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు నిజంగానే వాళ్ళు చిన్న పదాలతో ఆ రోజులలోనే మనం మంచి వాడుక భాషలో మంచి ఆత్రేయ గారు వీళ్ళ పాటలు, సీతారామ శాస్త్రి గారి పాటలు, సో అవి ఇష్టం, వాళ్ళు ఇష్టం. బట్ మీకు ఇన్స్పిరేషన్ రైటింగ్ అలా ఎవరంటే నాకు ఎవరు లేరు. ఎందుకంటే నేను సహజంగా నా మనసులోంచి ఏమొస్తుందో నేను అదే రాస్తుంటాను. కాబట్టి నాకు వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి వినను, నేను ఎంజాయ్ చేయడానికి వింటాను అంత. అంటే దేవుడు ఒక టాలెంట్ ఇస్తేనే గొప్ప అనుకుంటాము, 3 టాలెంట్స్ సార్ మీకు, ఇంత గొప్పగా ఫీల్ అవ్వాలి. అయినా ఇంత డౌన్ టు అర్త్ ఉన్నారు, మీరు ఎంత కామ్గా మాట్లాడుతున్నారంటే గ్రేట్. స్టార్టింగ్లో ఏదో ఉంది ఈరోజు నాకు అనుకున్న ఇంటర్వ్యూలో బతికిపోయా. అంటే నేనేమంటానంటే ఎవరైతే మన పాటలు విని ఇష్టపడుతున్నారో, ఎవరైతే మనల్ని ప్రేమించడం వల్ల మనం పెద్దోళ్ళం అయ్యామో వాళ్ళ దగ్గర ఎందుకు దర్పాలు చూపించడం అనేది నా కాన్సెప్ట్.
సో పాటలు వింటున్నాను ఇప్పుడు ఇంత కామ్గా ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదమ్మా, నేను నీకు అర్థం కాదు, నువ్వు అడిగిన దానికి చెప్తున్నా. డౌన్ టు ఎర్త్ ఉన్నారు, మీరు ఇంత టాలెంట్ ఉన్నాను అంటున్నారు కదా. టాలెంట్ ఉందనగానే మనం ఎందుకు ఇతరులకు అందకుండా ఇతరులని తక్కువ చేసి వాళ్ళ దగ్గర డాబులు చూపించాల్సిన అవసరం ఏంటి? ఎవరు మనుషులే కదా మన వినేది. మన కుక్కలో లేకపోతే నక్కలో లేకపోతే దైవాంశ సంభూతిలో గ్రహాంతర వాసులో పాటలు వినలేదు, మన సినిమాలు చూడలేదు కదా. నీ సినిమాలు ఎవరు చూస్తున్నారు, నీ పాటలు ఎవడు వింటున్నాడు, నిన్ను ఎవడు పెద్దోడు చేశాడో వాళ్ళ దగ్గర ఎందుకు మన డాబు? సార్ గౌశాలకు సంబంధించి కూడా ఒక మూవీ ఏదో రాబోతుందన్నారు, ఏంటి సార్ అది? గోశాల అంటే యుగ తులసి ఫౌండేషన్ అని శివకుమార్ అన్న అని ఉంటారు, నాకు బాగా ఆత్మీయులు, నా సొంత అన్న లెక్క ఉంటారు ఆయన. సో ఆయనకు కరోనా టైంలో కూడా అన్న ఎప్పుడు ఒక పాట కావాలని కోరుకున్నా కూడా నువ్వు నేను శిల్పి పాటకైనా బాగా దాన్ని కనెక్ట్ అయిపోయి, చరణ్ అయితే నేను అనుకునే ఎమోషన్ని ప్రజలకు రీచ్ చేస్తాడు అని చెప్పి నన్ను అడిగితే, అంటే నేను ఆయనలో ఒక పరిపూర్ణమైన ఒక ప్యూరిటీ ఉన్నప్పుడు నేను ఏదైతే నీకు చెప్పానో మనుషుల్ని కలప, ఆయన జంతువుల మీద ఇష్టం, ఆయనకి ఆవుల మీద ఇష్టం. అంటే నేను మనుషుల్ని ఎలా ఇష్టపడుతున్నానో ఆయన ఆవుల్ని ఇష్టపడతాడు, జంతువులు దానికి రక్షణ కోసం పోరాడుతూ ఉంటాడు. అంటే ఇవన్నీ మనం సినిమాల్లో హీరోలు లేకపోతే ఇంకేదో చరిత్రలో పుస్తకాల్లో చదువుతుంటాం, లైవ్గా చాలా తక్కువ మంది కలుస్తుంటాం. ఉంటారేమో భూమి మీద, నాకు తెలియని చాలామంది ఉండొచ్చు గొప్పవాళ్ళు. బట్ నాకు కనపడ్డాలలో నాకు శివకుమార్ అన్నలు ఎంత గొప్పతనం అంటే, ఈరోజు భూమి ఒక గజం భూమి కోసం కూడా ప్రాణాలు తీసుకున్న మనుషులు ఉంటారు. తనకున్న 3 ఎకరాల భూమిని మొత్తం గోవులకు కేటాయించేసి, నేను గోశాలకు వెళ్ళి చూశాను, ఎక్కడ గోవుకు అన్యాయం జరుగుతుందంటే అవతల ఎంత పెద్దోళ్ళు ఉన్నారు, దానివల్ల దానికి ఏం ప్రమాదం వస్తుంది ఏమీ ఆలోచించకుండా తను వెళ్ళిపోయి ఆ గోవుని తీసుకొచ్చి దాన్ని చాలా భద్రంగా తన గోశాలలో పెట్టుకొని ఆ దాంట్లోనే అని చూస్తే నేను చాలా ఇన్స్పైర్ అయ్యి అన్న నాకు చెప్పినప్పుడు, నేను ఈ మధ్య చూశాను, అంతకుముందు ఆయన చెప్తుంటే విన్నానంతే. విన్నప్పుడు నేను నమ్మాను, అది నేను నమ్మిన దానికన్నా ఎక్కువ ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే, గోశాలకు వెళ్ళి మనం చూసా. సో ఆయన ఏం చేశాడంటే, ఇది నేను ఎంత పోరాడినా నేను ఏదో చిన్న వరకే రీచ్ అవుతున్నాను, ఒక పాట చేసినా కూడా కొంతవరకు వెళ్తుంది, ఒక సినిమా చేయాలి, దీన్ని ఒక కథగా చూసి అంటే ఒక మంచి దర్శకుడిని సెలెక్ట్ చేయించి అన్ని నా బాధ్యతలు నా మీద పెట్టాడు. పెడితే నేనే ధనరాజ్ అన్నప్పుడు డైరెక్టర్ని పెట్టి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది అది. సో మేము ఏంటంటే దాంట్లో గోవు మనకి అది ఒక కమర్షియల్ సినిమానే, మళ్ళీ అలాగని ఏదో మనం నీతులు అవి చెప్పే చాదస్తం సినిమాలు ఏం కాదు, కమర్షియల్ సినిమాలో బ్లెండ్ చేసాం గోవుని. సో దానికి మంచి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అవుతున్నాయి, ఒక పక్క స్క్రిప్ట్ అవుతుంది. ఆ అన్న చేసే ఆ ధర్మకార్యాన్ని మనకున్న ప్రొఫెషన్లో మనం అన్నీ చేయలేం. అందుకే నా పాట ద్వారా నేను అలా చేసే వాళ్ళకి నేను ఆయుధం అవుతున్నాను. ఇందాక చెప్పాను, ఎవరైనా యుద్ధంలో పోరాడే యోధుడికి ఆయుధంలా ఉండడం ఇష్టం అన్న, ఆ గోవుని కాపాడడానికి శివకుమార్ అన్న చేసే యుద్ధంలో నేను నా పాటని ఆయుధంగా మార్చాను ఇన్ని రోజులు. ఇప్పుడు సినిమాని కూడా ఆయుధంగా మార్చిపోతున్నా. సో ఆ సినిమా మీ అందరూ కూడా అదే నా పాటలకు ఎట్టయితే కనెక్ట్ అయ్యారో, ఆ సినిమా వాళ్ళ డైరెక్టర్ మంచిగా తీసి ఆ అన్న సంకల్పంలో ఇదొక గొప్ప సంకల్పం అయ్యి అది పెద్దగా అయ్యి రేపు ఇంకా దాన్ని ఇంకా పెద్ద స్థాయిలో విస్తరించే అంత బలం ఆ సినిమా ద్వారా వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఆయన సంకల్పం కూడా అంత గొప్పది. సార్ ఈ మధ్య వెస్టర్న్ సినిమాసే వస్తున్నాయి ఎక్కువ, అన్ని అంటే డిజిటల్లో చూసుకుందాం, చిన్న బట్టలు, ఆ డైలాగ్స్, యానిమల్లో చూసుకోండి. కానీ ఇప్పుడున్న కాలంలో అందరు వాటికి అడిక్ట్ అవుతుంటే బలగం అని ఒక సినిమా వచ్చింది. ఫస్ట్ డే సెకండ్ అసలు ఎవరు ఇష్టపడలేదు చూడడానికి కూడా. తర్వాత అది చూసి దాన్ని అర్థం చేసుకున్నాక ఒక రియల్ విలేజ్ లో ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆ అల్లుడు నిజంగానే అలా చేస్తాడు బొక్క కోసం గొడవలు కానివ్వండి, బావ మర్దల్లది అంతా కూడా అంత పర్ఫెక్ట్ గా చూపించి హిట్ కొట్టారు వేణు గారు. సో అలాంటి సినిమాలు వస్తే మంచిదని అనుకున్నారా? మన తెలుగు భాషని వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు అది గోశాల అనే సినిమా లాంటిది, లగ్గం సినిమా లాంటిది సో వస్తాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక షాప్లో నేను వెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కున్నాం, మనం వేసుకుంటే అది మామూలు సెట్ అయిపోయింది. అది ఒక పెద్ద క్రికెటర్ లేదా స్టార్ హీరోనే వేసుకుంటే దాని రేట్ కంటే ఆయన వేసుకున్నాడు కాబట్టి దాన్ని వేలంలో వేస్తే అది కోట్లలో వలుకుతుంది. నేను కొంటే నువ్వు వేసుకుంటే అది మామూలు షెట్టే, వాళ్ళు వేసుకుంటే అది పెద్ద షెట్ అయిపోయింది. సో అదే అందుకే ఇప్పుడు మీరు బలగం గురించి చెప్పారు, కానీ అక్కడ దిల్ రాజు గారు లేకుండా ఉంటే అదే బలగం సినిమా. నాకు అసలు బలగం ఎప్పుడు వచ్చింది, బలగం అంట నేను, నువ్వు అడిగితే లేదా నేను అడిగితే నువ్వు అంటావు. సో అంటే ఒక మంచి విషయం కూడా ఒక పెద్దోడు చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో అందుకని దాని ప్రమోషను ప్రజలు అట్లా ఫిక్స్ అయిపోయారు. సో కాబట్టి మనం అదొక్కటి దాటి మంచిది వస్తే తమిళ మలయాళ సినిమాలలో చిన్న సినిమాలు కూడా ఎవ్వరో మనకు తెలియకుండా బ్లాక్ బస్టర్లు కొట్టేస్తారు వాళ్ళు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు.
అది ఇప్పుడు మారుతుందని అనుకుంటున్నాను. మారితే మాత్రం అద్భుతమైన కంటెంట్లు వస్తాయి మనకి. ఇప్పుడు మేము కూడా రేపు గోవు మీద సినిమా తీస్తాం కదా, మళ్ళీ ఆ సినిమాని మీ అందరికి చూపించాలంటే మళ్ళీ మేము ఒక పెద్దోళ్ళ చేతులు పెట్టాల్సిందే. నేను శివకుమార్ అన్న సరిపోం ఆ సినిమా మీ అందరికి చేర్చడానికి. ఒక పాటగా చేర్చడానికి నేను సరిపోతా. ఒక 5 నిమిషాల పాటగా అయితే చరణ్ అర్జున్ జిఎంసి అరే పాట ఏదో రిలీజ్ చేశారు, ఏదో మేడావిడ చేస్తే కొంచెం రీచ్ అవుద్ది. ఒక 2.5 గంటల సినిమా థియేటర్లోకి వచ్చి మీ అందరి దగ్గరికి చేరాలంటే మాకు పెద్దోళ్ళ సహకారం ఉండాల్సిందే. సో అదొక్కటి, దానివల్లనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు, మంచి కంటెంట్లు తీయలేకపోతున్నారు. సార్ అదే ఫ్యూచర్లో డైరెక్షన్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని? నువ్వే ఇందాకన్నావు 3 ఉన్నాయన్నావు, ఒకరికి ఇస్తాడంటే పాటకు సంబంధించి రాస్తాను, పాడతాను, మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, ఇన్ని ఇచ్చి దేవుడు ఇంత అద్భుతమైన ఇచ్చి దానికి ప్రజల ఆదరణ కూడా ఇచ్చి మంచి పని చేసుకోరాని సౌకర్యవంతమైన జీవితం ఇచ్చినప్పుడు మళ్ళీ మనల్ని జనాలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? చరణ్ అర్జున్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, చరణ్ అర్జున్ అంటే పాట అని గుర్తు రావాలంతే. కొన్నిటికి అంతే, మనం అన్నమయ్య, త్యాగయ్య లేదా రామదాసు అంటే నాది ప్రపంచంలో నేను ఎలా గుర్తుండాలనుకుంటున్నానంటే ఏదైనా ఒక ఎమోషన్స్ గురించి, ఏదైనా ఒక విషయం గురించి, ఏదైనా ఒక వ్యక్తి కథ గురించి, ఏదైనా ఒక అద్భుతమైన పాయింట్ గురించి తెలుసుకోవాలంటే మనం గ్రంథాలయాలకు వెళ్తాం, బుక్కులు చదువుతాం, లేకపోతే అనుభవజ్ఞులైన మనుషులతో మాట్లాడతాం. దాంతోపాటు చరణ్ అర్జున్ దీని గురించి ఏం చెప్పాడు, ఆయన పాట కూడా విందాం అని ఈ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది నాది చాలా పెద్ద విషయం, చాలా పెద్దది, ఆల్మోస్ట్ కొంత రీచ్ అయింది. ఇంకా నేను దాంట్లో పెద్దగా చేయాలంటే నేను మ్యూజిక్ తప్ప ఇంకొకటి వైపు చూడలేను, నాకు అంత టైం ఉండదు. నా సంకల్పం ఇదే అంతే. కానీ ఇట్లా ఇందాక శివకుమార్ అన్న లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమి తెలియదు. సో వాళ్ళని నేను డ్రైవ్ చేసి నాకు తెలిసిన డైరెక్టర్ని, నాకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్ని పెట్టి ఒక మంచి సినిమా వాళ్ళు మోసపోకుండా వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి తెర మీద కనిపించేలాగా నా వంతు నేను నాకున్న సర్కిల్ని వాడే అలా అంతవరకు అయితే నేను అది కూడా చేస్తాను. బట్ అక్కడ కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్గానే ఉంటాను. మిగతా అన్నీ ఎవరికి ఏది అవసరం ఉందో ఒకటి డైరెక్టర్ కావాలని ఆరాట పడేవాడు ఉంటాడు పాపం, అతనికి అవకాశం ఇప్పిస్తుంది. ఇప్పుడు ఆ గోశాల అలాగే ఇప్పించాం. ఒకరు కెమెరామెన్ కావాలి, ఒకటి అన్నీ మనకి ఎందుకు? సో అది పంచాలి. ప్రపంచంలో చాలామంది వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం నువ్వు అన్నట్టు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతోమంది ఉంటారు కదా, నాకు కుదిరినప్పుడు వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడానికి నేను ఉంటాను. మ్యూజిక్ మాత్రం నేను మ్యూజిక్ డైరెక్టర్ అంతే. మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో కూడా నువ్వు అనొచ్చు, నువ్వు పాటలు రాస్తావు, అన్నీ నువ్వే రాసుకుంటున్నావు, ఇలా కూడా అనొచ్చు. నేను ప్రొడ్యూసర్ని సేవ్ చేసే క్రమంలోనూ లేకపోతే రైటర్స్ దొరకనప్పుడు నా కంటెంట్ నేను ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఆ పాటలు ఉంటాయి. కానీ నేను ముందే చెప్తా వాళ్ళకి, మీకు ఎవరైనా రైటర్స్తో రాయించుకోవాలంటే రాయించుకోండి, వాళ్ళు మీకు దగ్గర బడ్జెట్ ఉంటే ఇచ్చుకోండి. లేని పక్షంలో నా దగ్గర అడ్వాంటేజ్ ఏముంది, లిరిక్స్ కూడా ఉంటాయి, ట్యూన్తో పాటు వచ్చేస్తాయి, అవి యూస్ చేసుకుందాం అంతే తప్ప నేనే కావాలని నేను అడిగిన. సరే, ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల్లో కూడా మన తెలంగాణ యాస యూజ్ చేస్తున్నారు. అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నిజం చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు మాట్లాడడం రాదు అని ఒక ముద్ర వేశారు చాలామంది. నాకు చాలామంది నాకు మాట్లాడడం రాదనే ముద్ర వేయడంతో ఒక ఫోబియా ఏమొచ్చిందంటే మాట్లాడాలంటే భయం అయ్యేది. ఎందుకంటే మాట్లాడుతుంటే టక్కున నువ్వు అని వచ్చేది. నాకు పాఠాలు నేర్పిన టీచర్ని కూడా నేను నువ్వే అన్నాను, నాకు టీచర్ చెప్పలేదు మీరు అనాలని. సార్ నువ్వే అన్నావు కదా సార్ అనేవాడిని, మా నాయన నేను నువ్వు అనేది. సో నాన్న టీచర్ కంటే గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారని చెప్పి మన కనపడ్డోళ్ళం కూడా అంతే ప్రేమగా నువ్వు అనేది నేను. అరే వీడికి మాట్లాడడం రాదు. ఆ 2003, 2004 కాలంలో నేను వచ్చినప్పుడు నాకు ఇలా కాదని ఎవరు చెప్పలేదు, వీళ్ళు కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు నన్ను వీడికి మాట్లాడడం రాదు, వీడికి టాలెంట్ ఉంది కానీ వీడికి మాట్లాడడం రాదు ఇలాంటి వేసారు. ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను? మా అన్న హెడ్ మాస్టర్ ఉండేవాడు ఊర్లో, మా అన్న కూడా నువ్వే అంటున్నాడు, చదువుకున్నాడు, ఈయన కూడా నువ్వే అంటున్నాడు, ఆయన కూడా నువ్వే అంటున్నాడు. అంటే నా భాష అది. నేను నల్లగొండ నుంచి ప్రాంతం నుంచి నేను వచ్చాను, నేను చిన్నప్పటి నుంచి ఇదే మాట్లాడినా. సో గౌరవిస్తున్నాను, పెద్దోళ్ళు వచ్చినప్పుడు లేస్తున్నాను, వాళ్ళకి భయపడుతున్నాను. కానీ ఎక్కడ పోతుంది అని నేను ఆలోచిస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే మన యాస, మన భాష, మనది మన ఇంటి దగ్గర బాగానే నడుస్తూ ఉంది, వీళ్ళ వేరే ఉంది. మాట్లాడితే అండి అనాలి, లేకపోతే గారు తగిలించాలి. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒకవేళ పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎన్నిసార్లు అండి వచ్చింది, ఎన్నిసార్లు గారు వచ్చింది అని లెక్కలు పెట్టుకునేది. ఒక్కసారి వచ్చేది, ఒకసారి మిస్ అయ్యేది అది. సో ఇంత భయానకంగా బతుకుతున్న క్రమంలో మీరు ఏ ఊరు అని చెప్తానికి నల్గొండ అంటే భయం అయ్యేది నాకు. సో ఇలా అంటే ఆ టైంలో అప్పటికి తెలంగాణ ఉద్యమం, అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమం నేను ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి. నేను ఇటు ఇండస్ట్రీలో ఉన్నాను, అక్కడి నుంచి ఉద్యమం నడుస్తా ఉంది.
అంటే నేను 2004 అట్లా వచ్చాను, అప్పటికి అది స్టార్ట్ అయ్యి 4-5 ఏళ్ళు అయిపోయింది. సో కాలక్రమంలో నేను ఎప్పుడైతే యూట్యూబ్ మొదలుపెట్టినానో సినిమాకి వెళ్ళినప్పుడు నాకు కొన్ని లెక్కలు ఉండేవి. వాళ్ళు దాన్ని డిక్టేట్ చేస్తారు, మారుస్తారు. ఎప్పుడైతే నువ్వు రాయి నేను శిల్పి కంటే ముందు ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా వెనకట మన ఊరు ఎట్టుండేరా అని ఒక పాట ఉంది. అది లీక్ అయింది యాక్చువల్ మ్యూజిక్ చేయకుండానే. అక్కడ నాకు స్వేచ్ఛ లభించింది. అది అప్పటికి ఇంకా తెలంగాణ కల్చరు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పాటలు ఏం పెద్దగా రావట్లేవు. నేను చెప్పేది ఎప్పుడైతే 2018 కాలంలో, అంటే తెలంగాణ వచ్చి 2-3 ఏళ్ళు అయిందంతే. సో ఆ సమయాలలో నాకు స్వేచ్ఛ దొరికింది. సో నాలో నేను ఎందుకు ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యానంటే చాలామందికి అర్థం కాంది, సినిమాకి వెళ్ళినప్పుడు నాకు బౌండరీస్ ఉన్నాయి. సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా పాటలో శంభో శివశంభో, డాన్లో ఇంత అందంగా ఉన్నావే, రచ్చలో డిల్లక్ పాట కావచ్చు, స్టైల్ సినిమాలో మెరుపై సాగరా ఇవన్నీ నేను రాసినవే. ఇవన్నీ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మంచి అవకాశాలు అయితే నాకు ఇచ్చారు, నేను బాగానే ఉన్నాను. కానీ నా మాట లేకపోతే ఏదో వాళ్ళకంత ఎక్కకపోయేది. నేను కన్విన్సింగ్గా వాళ్ళని అంత సర్ప్రైజ్గా మాటల్లో చేయలేకపోయేవారు. సో ఎప్పుడైతే నాకు ఇండిపెండెంట్ వే దొరికిందో, నేనెందుకు ఇక్కడ పాలిష్డ్గా పాడాలి, పాలిష్డ్గా రాయాలి, నేనెందుకు దీనికి ఒక బౌండరీస్ గీయాలి, నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో అదే పాటలు చెప్తే అయిపోద్ది కదా అన్న సెన్స్తోని నేను స్వచ్ఛందంగా నా మనసులో ఏమనిపించిందో దాన్ని ఎట్టుండేరా ఊరు నువ్వోరాయి నేను శిల్పి అన్నదమ్ముల పాటలో నువ్వు వలిస్తే, ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. ఒడిసే గొడవే మనది అన్న పదాన్ని మనం ఎన్నడూ పాటల్లో వాడుండం. ఒడిసే అంటే ఒక నిమిషం కూర్చుంటే అయిపోయే గొడవ, క్లోజ్ అయ్యే గొడవ, పూర్తయ్యే గొడవ, పరిష్కారం అయ్యే గొడవ అసలు పుస్తక భాష. ఒడిసే గొడవ ఏందిరా నాయన అంటే, ఒడిసిపోతే ఏందన్నా నేను ఒక్కసారి కూర్చుంటే ఒడిసిపోతే ఏంది పెద్ద గొడవ, అదే నా మాట. నేను మా అన్నతో అంటే అదే అంట, మా తమ్ముడితో అంటే అదే అంట, పాటలో అదే పెట్టాను నేను. సో అక్కడి నుంచి ఆ పాటలు సక్సెస్ అవ్వడం, అలాగే అదే టైంలో సినిమాల్లో కూడా అలాంటి పాటలు హిట్ అవ్వడం, కాసర్ల శ్యామన్న కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో ఆటోమేటిక్గా ప్రజలకి అంటే పాపం వాళ్ళకు కూడా మన మీద కోపం కాదు, కక్ష కాదు. ఎప్పుడైతే అలవాటు అవ్వనప్పుడు, అది మనకు తెలియనప్పుడు అది ఒక వింతలాగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే అది హిట్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే అవి జనాలకి రీచ్ అవ్వడం స్టార్ట్ అయిందో, వాటిని ఎంజాయ్ చేయడం మొదలైందో, ఇప్పుడు నువ్వు నమ్మవు, తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళే దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. 3 రంగుల జెండా అనే పాటలాగా కావాలని, లేకపోతే ఈ పాటలాగా కావాలని, తెలంగాణలో హిట్ అయిన ఎన్నో సాంగ్స్ లాగా కావాలని మమ్మల్ని ఆంధ్ర వాళ్ళే ఎక్కువ పడుతున్నారు. నేను చేసే అన్ని సినిమాలలో ఇప్పుడు ఈవెన్ మీరు దీంట్లో చూసితే విమానం సినిమాలో, ఆ సినిమాకి సంబంధించి జీ స్టూడియోస్ ప్రసాద్ గారు ఆంధ్రనే, కిరణ్ ఆంధ్రనే, శివప్రసాద్ డైరెక్టర్ ఆంధ్ర అతనే, అందరు ఆంధ్రులే. కానీ దాంట్లో నేను అడుగులోని మడత చూస్తే పానమునికే వనిత అని ఉంటుంది. ఈ నడుములోని మడత చూస్తే పానమునికే వనిత ఆమె అనసూయం చూసినప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు. ఇది ఈ పానమునికి అంటే మాకు తెలియదు తీసేయని అనలే వాళ్ళు, అరే ఇది కొత్తగా ఉంది అని ఫీల్ అయ్యారు. ఆ రేలా పాటను కూడా నేను ఒక నల్గొండ వాడిగా, ఒక తెలంగాణ వాడిగా నాకు హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు నేను ఎలాంటి ఏమంటారు దాన్ని, ఎలాంటి డిక్టేట్ ఎవరు చేయకుండా, ఈ పదం ఇది వద్దు అనకుండా, నా లోపల ఏం హృదయం పొంగిందో, నా ఊరు, నా పల్లె, నా తెలంగాణలో నేను తిరిగిన, నేను చూసిన విషయాలన్నిటి నా లోపల నుంచి ఏమొస్తుందో దాన్ని యథావిధిగా, అది యూట్యూబ్ అయినా సినిమా అయినా నేను పాడుకునే స్వేచ్ఛ. అలా పాడుకుంటే ప్రాంతాలకు అతీతంగా దాన్ని ప్రజలందరూ తీసుకునే ఒక వాతావరణం వచ్చింది చూడు. ప్రజలందరూ ఎప్పుడు గొప్పలే, వాళ్ళకి తెలియదు అంతే. ఆంధ్రలో నా ఫ్యాన్స్ అమలాపురంలో ఉంటారు, ఎక్కడి నుంచో నూజివీడి నుంచి ఫోన్ చేస్తారు. సో నా పాటలు ఎక్కువ తెలంగాణ పదాలే ఉంటాయి ఎక్కువ. సో తెలంగాణ వాళ్ళు మాత్రమే వినాలి వాటిని, కానీ వాళ్ళెవరు అక్కడి నుంచి ఫోన్లు చేస్తుంటారు. ఓ రకంగా ఇది తెలంగాణ వచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందం. తెలంగాణ పదాలని, తెలంగాణ పాటల్ని. ఇప్పుడు మొన్న ఒక పాట వచ్చింది దసరా సినిమాలో చూడండి, చెంకీలా అంగీలేసి ఆ పాట ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. ఆ భాష మొత్తం తెలంగాణ, కాసర్ల శ్యామన్న మొత్తం తెలంగాణ రాశాడు దాన్ని. సో ఇంత కడుపులో ఇంత పోసి తాయి పంతడే అని అంటే ఆడపిల్లలందరూ. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన అమ్మాయిలు, నేను ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ మాట్లాడాలంటే గారు అంటే ఎన్నిసార్లు వస్తుందని నేను భయపడ్డాను. నాకు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం గర్వంగా ఫీల్ అవుతూ అమ్మాయిలు నాకు దగ్గర మాట్లాడే వాళ్ళని నేను చాలామంది చూసిన. నాకు తెలంగాణ మాట్లాడడం వచ్చు తెలుసా అంటుంటారు. అది మా సింగర్స్ వస్తారు కదా పాప, వాళ్ళు అందరూ ఉంటారు, సార్ నేను తెలంగాణ స్లాంగ్లో బాగా పాడతాను సార్, నన్ను పిలవండి సార్ అంటారు వాళ్ళు.
అంటే వాళ్ళు మాట్లాడుకునే భాష కూడా తెలంగాణ లాగానే వస్తుంది. ఈ విషయంలో మాత్రం మనం కేసీఆర్ గారికి, రేవంత్ అన్నకి ఈ తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ మాటని, ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడుతుంటే కూడా ఇంటి దగ్గర ఎవరో పటేలో, పొలం కాడ ఎవరో పటేలు ఏదో పంచాయతీ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు రేవంత్ అన్న మాట్లాడుతుంటే. ఏది ఈవెన్ అసెంబ్లీలో, ఈవెన్ సచివాలయంలో అధికారులతో మాట్లాడుతుంటే ఆయన చెప్పే విధానం, ఓ పటేలు ఏదో పంచాయతీ చేస్తుంటారు మా ఊర్లలో పంచాయతీలు అయితే ఏదో అయితే ఆ ఊరికి ఎవరైతే జర పెద్ద స్థానంలో ఉంటారో ఆయన కూర్చుంటాడు. ఆయన ఏం లేదా ఆ పిల్ల ఏమన్నదాట, మరి ఆ పిల్ల ఇట్లా ఇక ఆమె తప్పేం లేదు కానీ ఇక మరి ఇక పిల్లగాడు ఇట్లా చేసిండట, ఇక కొట్టుకోదు, ఇక సంసారం అన్నాక ఆయన వస్తూనే ఉంటాయి పోతూనే ఇట్లా మాట్లాడతాడు. సేమ్ ఇదే రేవంతన్న మాట్లాడతాడు. మళ్ళీ కేసీఆర్ గారు అయితే ఇంకా ఆయన చెప్పనలవే కాదు తెలంగాణ భాషకి. ఏంది అట్లా ఏందట మరి ఏం చెప్పరా, ఇట్లా ఉంటుంది కదా ఆయనది. ఇవన్నీ నాకు రాజకీయాలు పెద్ద నాలెడ్జే లేదు, ఆయన ఏం మాట్లాడుతాడో రాజకీయ కాన్సెప్ట్ నాకు అర్థం కాకపోయేది. కానీ ఆ కేసీఆర్ గారు కొత్తలో మాట్లాడుతున్నప్పుడు అరే మన ఊళ్ళో పెద్ద మనిషి లెక్క ఓ మనిషి అంత పెద్ద వేదిక మీద మాట్లాడుతున్నాడు అని ఆ మాటల కోసం నేను కేసీఆర్ గారిని చూసేవాడిని. సో అవి ఇప్పుడు ఈరోజు సినిమాలో రావడం, మా హీరోలందరూ అవి స్టార్ హీరోలు కూడా వాటిని మాట్లాడుతున్నారు. వాళ్ళ నోట్ల నుంచి మనం చిన్నప్పుడు వీడికి మాట్లాడడం రాదురా అని అన్న మన మాటలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా సంబరంగా ఉంటుంది. సో మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి ఒక మంచి సాంగ్ తో క్లోజ్ చేస్తా ఉంటే బాధేస్తుంది నాకు. బాధేస్తుందా? ఇంకే చేద్దాం అని వెళ్ళిపోతావు కదా నువ్వు అని. సో ఏంటంటే మీ ఫేవరెట్ సాంగ్ అన్నారు కదా, ఆకలి సాంగ్ మీరు పాడిన వాటిలో, మీరు చేసిన వాటిలలో. సో ఆ సాంగ్ తో క్లోజ్ చేద్దాం అని. ఎక్కువ మంది వినాలని కోరిక ఆ పాట నాకు. ఓకే సార్. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, ఆళ్ళ ఆకలి చూపుల్లో అర్థమెవడికి కావాలో, నగర మురుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో, ఆనందాలు తరువాత ఆకలి తీరాలో ముందల ఆకలి తీరాలో. ఎవడి ఆకలి ఎవడు తీర్చునో మనిషి గొప్ప దేవుడు గొప్ప. ఆనందాలు తరువాత ఆకలి తీరాలో ఆళ్ళ ఆకలి తీరాలో. బంగులాలో అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు, గుడిసెలో నా కాళ్ళు ముడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు. మనుషులేమో బండ్లు గట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం, దేవుని ముందే కూసోని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఎవడి ఆకలి ఎవడు తీర్చునో మనిషి గొప్ప దేవుడు గొప్ప, ఏమన్నంటే నాస్తికుడంటారు ఎందుకిట్టని అడిగితే తప్ప. కులము మతము వర్గము వర్ణం లేనిదొకటే ఆకలి దూప, కుర్రవాడు ముసలి ముతక పొట్ట తిప్పలు ఎన్నని తెలుప. ఆకలి అంటే దేవుడు రా రూపున వస్తాడు, మనిషి తనం గమనిస్తాడు. ఆ కారణమేది అయినా ఆకలి తీర్చే గుణముంటే మనిషే దేవుడు అవుతాడు. సంకలోన ఒదిగిన పిల్ల అద్దెదేనో అబద్ధమౌనో, పక్కనెట్టు అక్క కళ్ళలో ఆకలైతే పచ్చి నిజమురా. కళ్ళు లేవు అన్నకు మనలా కడుపు ఆకలి ఇద్దరికొకల, ఉన్నవాడికి 100 రకాల కష్టజీవికి పస్తులు ఏలా. ఇల్లు వదిలి పిల్లలను వదిలి ఎల్లలే దాటెళ్ళిన వాళ్ళు మూటలేవి ఎత్తుకురారు, కేవలం అది ఆకలి పోరు. గారడీలు గల్లీ డాన్సులు నేతలకు కొట్టే జేజేలు, కూటి కొరకే కూలినాలి కొలువు చదువు, కూటి కొరకే కోటి తిప్పలు. ఎర్రటి ఎండలోగాలే అన్నల బతుకుల్లో ఆకలి ఎన్నడు తీరాలు. కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో ఎనకన కన్నీరెంతుందో. ఉన్నవాడికి 100 రకాల కష్టజీవికి పస్తులు ఎలా. సూపర్ సార్.
ఎంత బాగా పాడారు. అంటే అదొక ఫీలింగ్, అసలు కళ్ళల్లో ఆ ఫీలింగ్ దాంట్లో చెప్పిన అంశాలన్నీ నా మనసులో ఎప్పుడు మెదిలే ప్రశ్నలు అవి. చాలా బాగుంది నిజంగా. కన్నులకి అందంగా రోడ్డు మీద చాలా అందమైన మేకప్ వేసుకొని చాలా అందంగా అమ్మాయి పోతుంటే మనం కిటికీల్లోంచి అద్దాలు కిందికి తీసి నల్లగా అద్దాలు పెట్టుకుంటే అవి తీసి అబ్బా ఏముందిరా అని చూస్తాం. ఆ పిల్ల లోపల ఏం వేదన ఉందో నీకేమైనా తెలుసా? అది ఎందుకు పోతుందో, అది హైదరాబాద్ ఎందుకు వచ్చిందో, అమ్మ నాన్న వదిలేసి ఈడు ఎందుకుందో. సో అలాగా ప్రతి వాళ్ళలో ఒక యుద్ధం ఫైట్ ఉంటుంది. అది మనం చూద్దాము. ఈ పాటలో చెప్పింది అది. నేతలకు జేజేలు కొడుతూ రోడ్డు మీద పోతాడు, అప్పుడు 100 మంది పోతుంటారు. ఆ 100 మంది రోజు 500 ఇస్తామంటే ఆడి ఇంటికి 500 తీసుకెళ్తేనే పూట గడపడం కోసం వాడు జేజే కొడుతున్నాడు. లోపల నిజంగా ఎవడికి కొడుతున్నాడో కూడా అడిగి తెలియదు. ఆ నేతలకు కొట్టే జేజేలు కూడా అది పొట్ట తిప్పలే. ఎల్లలు దాటి ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు డబ్బులు తెస్తారు. మనం ఫారిన్ నుంచి ఎవడో ఫోన్ చేస్తాడు, ఒక్కరోజు కూడా మనం ఫారిన్కి వెళ్ళినోడికి మనం ఫోన్ చేయం. వాడు కష్టపడి అది ఐఎస్డి కాల్, వాళ్ళు ఎన్నో డబ్బులు పడతా ఉంటాయి. వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చేటప్పుడు మాకు ఏం తెస్తావు అడుగుతామని మనం. నువ్వు వచ్చేటప్పుడు మాకు ఏం గిఫ్ట్ తెస్తావు మాకు తెలియలేదు. ఆడ ఉన్నప్పుడు ఒక్కరం కూడా మాట్లాడమండి. వాడు ఆకలి వాడు ఎందుకు పోయాడు? మూటలు ఎత్తుకరావడానికి పోలేదు, వాడు పొట్టదిప్పుల కోసం పోయాడు. కష్టపడి ఏదో సంపాదించుకుంటాడు. ఒక్కరోజున నువ్వు ఏం తిన్నావురా అని అడగం మనం, ఎట్లున్నావురా అని అడగం మనం. వాడు వచ్చే రోజు లిస్టులో పంపిస్తాం. మా పెద్దోళ్ళకేమో 5 ఇచ్చినవు, నీ అత్తగారు వాళ్ళకేమో 5 ఇచ్చినవు, మాకు తెచ్చినవా అని అలుగుతుంది. ఇక్కడ ఒక్కనాడు ఏమో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఉంటుంది పాపం. సో ఈ సమాజంలో మనం చూడని చాలా ఉన్నాయి, మనం ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి. గుడి ముందల మనం ఎక్కడి నుంచో బండ్లు కట్టుకొని 100 కిలోమీటర్ల దూరం దేవుడి దగ్గర పోతుంటే ఆడు పొద్దున్నే వచ్చి ఆడ కూర్చొని ఇంకా మనుషులు రావట్లేడని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఆడు దేవుడి ముందే కూర్చున్నాడు, ఆయనకేం పని మనుషులతో? మనకు దేవుడితో పని. ఎవరు ఆకలి ఎవరు తీరుస్తున్నారు ఇక్కడ? సో ఇలాంటి అంశాలు, ఇలాంటి మదనాలు నాలో చాలా ఉంటాయి. అసలు వింటూనే ఉండాలనిపిస్తుంది చెప్తూ ఉంటే. చాలా బాగుంది సార్, నిజంగా మీ వర్డ్స్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. మా ఇంటర్వ్యూ చూసాక కూడా చాలా మంది లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటారని అనుకున్నా. అండ్ మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ టైం ఇచ్చి ఇంతసేపు మనం మాట్లాడుతుంటే, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అదొక ఇంటర్వ్యూ లాగాను అలా బోర్గా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మంచి విషయాలు ఎక్కడ మిస్ అవుతారో సరదా అప్పుడప్పుడు చిన్న ఏదేసాను. నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. ఆడపిల్లలు అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. నీలాగా పోరాటం చేసి కష్టపడి ఏదో సాధించాలని వచ్చి ఈరోజు అక్కడ కూర్చొని మమ్మల్ని ప్రశ్నలు అడిగే స్థాయికి వచ్చినందుకు నీకు హ్యాట్సాప్. సో ఇంకా మంచి స్థాయిలో మంచి గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టాప్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ఓపికగా ఇంటర్వ్యూ అంతా చూడండి. కొంచెం బోర్ కొట్టినా కూడా మధ్యలో మళ్ళీ ఫోన్ చూసుకొని మళ్ళీ ఇళ్ళకి రండి. మంచి విషయాలు ఉంటాయి మీకు. మనందరం కలిసి మంచి సమాజాన్ని, మనం సమాజంలో మంచిని పెంచడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులు అనుకుంటే అన్నీ వచ్చాయి, అద్భుతాలన్నీ మనుషులు సృష్టించినవే. కొంచెం మిస్ అయిపోయిన విలువలను కూడా మనం తలుచుకుంటే మళ్ళీ పాత పునరావృతం అన్నీ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.